ఓం శాంతి. పీసీడీ నెంబర్ 636, బెంగళూరు, కర్ణాటక. ఈరోజు అవ్యక్తవాణి 17 మార్చ్ 2007. హెడింగ్ ఇవ్వడం జరిగింది. శ్రేష్ఠ వృత్తి సే శక్తిశాలి వైబ్రేషన్, శ్రేష్ఠ వృత్తితో శక్తిశాలి వైబ్రేషన్. और वायुमंडल बनाने का तीव्र पुरुषार्थ करो. మరియు వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి తీవ్ర పురుషార్థమని చెయ్యండి. दुआएं दो और दुआएं लो. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. आज ఈరోజు प्यार और शक्ति के सागर बाप दादा ప్రేమ మరియు శక్తి యొక్క సాగరుడు బాప్ దాదా अपने स्नेही शकील लाडले बच्चों से मिलने के लिए आए. తన స్నేహి సికిల్ దే గారాబాల పిల్లల్ని కలవడం కోసం వచ్చారు. सभी बच्चे भी दूर दूर से स्नेह के आकर्षण से मिलने के लिए पहुंच गए. పిల్లలందరూ కూడా దూర దూరాల నుండి స్నేహం యొక్క ఆకర్షణలో కలవడం కోసం చేరుకున్నారు. क्या ये सन्मुख बैठे हैं, అది సన్ముఖంగా కూర్చున్నా, चाहे देश विदेश में बैठे हुए स्नेह का मिलन मनाए रहे हैं, అది దేశ విదేశాలలో కూర్చొని స్నేహం యొక్క మిలనాన్ని జరుపుకుంటున్నా, बाप दादा चारों ओर के सर्व स्नेही బాప్ దాదా నలువైపులా ఉండేటటువంటి సర్వస్నేహి, सर्व सहयोगी साथी बच्चों को देख हर्षित होते. సర్వ సహయోగి స్నేహి పిల్లలని చూసి హర్షితమవుతున్నారు. बाप दादा देख रहे हैं, బాప్ దాదా చూస్తున్నారు. मेजॉरिटी बच्चों को दिल में एक ही संकल्प है, మెజారిటీ పిల్లల హృదయంలో ఒక్కటే సంకల్పం ఉంది. कि अभी जल्दी से जल्दी बाप को प्रत्यक्ष करें. ఏమనంటే ఇప్పుడు త్వరలో త్వరగా తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి. बाप कहते हैं सभी बच्चों का उमंग बहुत अच्छा है, తండ్రి అంటారు పిల్లలందరి యొక్క ఉమంగం చాలా మంచిగా ఉంది. लेकिन बाप को प्रत्यक्ष तब कर सकेंगे కానీ తండ్రిని ప్రత్యక్షం ఎప్పుడు చేయగలుగుతారంటే जब पहले अपने को बाप समान संपन्न संपूर्ण प्रत्यक्ष करेंगे. ఎప్పుడైతే తండ్రి సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకుంటారు. तो बच्चे बाप से पूछते हैं అయితే పిల్లలు తండ్రిని అడుగుతారు, कि कब तक प्रत्यक्ष होगा. ఎప్పటి వరకు ప్రత్యక్షం అవుతుంది. और बाप पूछते हैं बच्चों से कि आप बताओ, మరియు తండ్రి పిల్లలను అడుగుతారు, మీరు చెప్పండి, आप कब स्वयं को बाप समान प्रत्यक्ष करेंगे. మీరు ఎప్పుడు స్వయాన్ని తండ్రి సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు. अपने संपन्न बनने की डेट फिक्स की है, తమ సంపన్నంగా తయారయ్యేటటువంటి డేటును ఫిక్స్ చేసుకున్నారా? फॉरेन वाले तो कहते हैं 1 साल पहले डेट फिक्स की जाती है. ఫారెన్ వారైతే అనడం జరుగుతుంది, 1 సంవత్సరం ముందే డేట్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది. तो अपने को అయితే స్వయాన్ని बाप समान बनने की आपस में मीटिंग करके डेट फिक्स की है. తండ్రి సమానంగా అయ్యేటటువంటి డేట్ని పరస్పరం కలిపి ఫిక్స్ చేసుకున్నారా? बाप दादा देखते हैं. బాప్ దాదా చూస్తారు. आजकल तो हर वर्ग की भी मीटिंग्स बहुत होती है. ఈ రోజుల్లో ప్రతి వర్గం యొక్క మీటింగులు చాలా అవుతాయి.
डबल फॉरेनर्स की भी मीटिंग बाप दादा ने सुनी, డబల్ ఫారినర్స్ యొక్క మీటింగ్ని కూడా బాప్ దాదా విన్నారు. बहुत अच्छी लगी. చాలా మంచిగా అనిపించింది. सभी मीटिंग्स बाप दादा के पास तो पहुंच ही जाती है. అన్ని మీటింగ్స్ బాప్ దాదా దగ్గరకైతే చేరుకోబడతాయి. तो बाप दादा पूछते हैं అయితే బాప్ దాదా అడుగుతారు, कि इसकी डेट कब फिक्स की है. అయితే దీని డేట్ని ఫిక్స్ ఎప్పుడు చేయటం జరిగింది. क्या ये डेट ड्रामा फिक्स करेगा ఏంటి ఈ డేట్ని డ్రామా ఫిక్స్ చేస్తుందా, या आप फिक्स करेंगे. లేక మీరు ఫిక్స్ చేస్తారా? कौन करेगा. ఎవరు చేస్తారు? लक्ष्य तो आपको रखना ही पड़ेगा, లక్ష్యాన్ని అయితే మీకు పెట్టుకోవాల్సే ఉంటుంది. और लक्ष्य बहुत अच्छे थे, अच्छा बढ़िया थे, बढ़िया रखा है. అయితే లక్ష్యం చాలా మంచిలో మంచిది, మంచిగా పెట్టడం జరిగింది. अभी सिर्फ जैसा लक्ष्य रखा है ఇప్పుడు కేవలం ఏ విధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నారో उसी प्रमाण लक्षण से అదే ప్రమాణంగా లక్షణాలు श्रेष्ठ लक्ष्य के समान बनाना है. శ్రేష్ఠ లక్ష్య సమానంగా తయారు చేసుకోవాలి. अभी लक्ष्य और लक्षण में अंतर है. ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణాలలో తేడా ఉంది. जब लक्ष्य और लक्षण समान हो जाएंगे ఎప్పుడైతే లక్ష్యం మరియు లక్షణాలు సమానంగా అయిపోతాయో तो लक्षण प्रैक्टिकल में आ जाएंगे. అప్పుడు లక్షణాలు ప్రాక్టికల్లోకి వచ్చేస్తాయి. सभी बच्चे जब अमृत वेले मिलन मनाते हैं और संकल्प करते हैं పిల్లలందరూ ఎప్పుడైతే అమృత వేళ మిలనాన్ని జరుపుకుంటారో మరియు సంకల్పాన్ని చేస్తారో वो बहुत अच्छे करते हैं. అవి చాలా మంచిగా చేస్తారు. बाप दादा चारों ओर के हर बच्चे की रूरिहान सुनते हैं. బాప్ దాదా నలువైపులా పిల్లలందరి ఆత్మిక సంభాషణని వింటారు. बहुत सुंदर बातें करते हैं. చాలా సుందరమైన మాటల్ని మాట్లాడటం జరుగుతుంది. पुरुषार्थ भी बहुत अच्छा करते हैं, పురుషార్థం కూడా మంచిగా చేస్తారు. लेकिन पुरुषार्थ में एक बात की तीव्रता चाहिए. కానీ పురుషార్థంలో ఒక్క విషయం యొక్క తీవ్రత కావాలి. पुरुषार्थ तो है పురుషార్థం అయితే అయ్యింది, लेकिन तीव्र पुरुषार्थ चाहिए. కానీ తీవ్ర పురుషార్థం కావాలి. तीव्रता की दृढ़ता उसकी एडिशन चाहिए. తీవ్రత యొక్క దృఢతది ఎడిషన్ కావాలి. बाप दादा की समय प्रमाण బాప్ దాదాది సమయ ప్రమాణంగా अभी हर बच्चों के प्रति चाहे नंबरवार हैं అది ప్రతి పిల్లవాని ప్రతి అది నెంబర్ వారైనా बाप दादा जानते हैं, लेकिन नंबरवार में भी तीव्र पुरुषार्थ सदा रहे. బాప్ దాదాకి తెలుసు, కానీ నెంబర్ వారులోని కూడా తీవ్ర పురుషార్థం సదా ఉండాలి. इस बात की आवश्यकता है. ఈ విషయం యొక్క అవసరం అనేది ఉంది. समय संपन्न होने में तीव्रता से चल रहा है, సమయం సంపన్నం అవ్వడంలోని తీవ్రంగా నడుస్తుంది. लेकिन अभी बच्चों को बाप समान बनना ही है. కానీ ఇప్పుడు పిల్లలకి తండ్రి సమానంగా అవ్వాల్సిందే. ये भी निश्चित है. ఇది కూడా నిశ్చితం. सिर्फ इसमें तीव्रता चाहिए. దీనిలోని కేవలం తీవ్రత కావాలి. हर एक अपने को चेक करे ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోవాలి. कि मैं सदा तीव्र पुरुषार्थी हूँ, ఏమనంటే నేను సదా తీవ్ర పురుషార్థినా, क्योंकि पुरुषार्थ में पेपर तो बहुत आते हैं ఎందుకంటే పురుషార్థంలోని పేపర్లు అయితే చాలా వస్తాయి और आने ही हैं. మరియు రావాల్సిందే. लेकिन तीव्र पुरुषार्थी के लिए पेपर में पास होना
కానీ తీవ్ర పురుషార్థి इतना ही కోసం निश्चित है कि तीव्र पुरुषार्थी पेपर में पास हुआ पड़ा है। తీవ్ర పురుషార్థికి పేపర్లో పాస్ అవ్వడం ఎంత నిశ్చితం అంటే తీవ్ర పురుషార్థి పేపర్లో పాస్ అయ్యే ఉన్నాడు. होना है అవ్వాలి नहीं, కాదు, हुआ ही पड़ा है, అయ్యే ఉన్నాడు. ये निश्चित है। ఇది నిశ్చితం. सेवा भी सभी अच्छी रुचि से कर रहे हैं, సేవ కూడా అందరూ చాలా రుచితో చేస్తున్నారు. लेकिन बाप दादा ने पहले भी कहा है కానీ బాబ్దాదా మొదట కూడా అన్నారు कि वर्तमान समय के प्रमाण ఏమనంటే వర్తమాన సమయ ప్రమాణంగా एक ही समय पर मनसा वाचा और कर्मणा ఒకే సమయంలో మనస వాచ కర్మణ अर्थात चलन और चेहरे द्वारा तीनों प्रकार की सेवा, అనగా చలనం మరియు ముఖం ద్వారా 3 ప్రకారాలైన సేవ. मनसा द्वारा अनुभव कराना, మనసు ద్వారా అనుభవాన్ని చేయించడం, वाणी द्वारा ज्ञान के खजाने का परिचय कराना, వాణి ద్వారా జ్ఞానం యొక్క ఖజానాన్ని అనుభవాన్ని చేయించడం, और चलन और चेहरे द्वारा संपूर्ण योगी जीवन का प्रैक्टिकल रूप अनुभव कराना। మరియు చలనం మరియు ముఖం ద్వారా సంపూర్ణ యోగి జీవనాన్ని ప్రాక్టికల్ రూపంలో అనుభవాన్ని చేయించడం. तीनों ही प्रकार की सेवा एक समय करनी, 3 ప్రకారాలైన సేవ ఒక్కసారిగా చేయాలి, अलग अलग नहीं। వేరువేరుగా కాదు. अभी समय कम है ఇప్పుడు సమయం కొద్దిగా ఉంది और सेवा अभी बहुत करनी है। మరియు సేవ ఇప్పుడు చాలా చేయాలి. बाप दादा ने देखा బాబ్దాదా చూశారు कि सबसे सहज सेवा का साधन है वृत्ति द्वारा वाइब्रेशन बनाना। అన్నింటికంటే సహజ సేవ యొక్క సాధనం అయ్యింది వృత్తి ద్వారా వైబ్రేషన్ని తయారు చేయటం, और वाइब्रेशन द्वारा वायुमंडल बनाना। మరియు వైబ్రేషన్ ద్వారా వాయుమండలాన్ని తయారు చేయటం. क्योंकि वृत्ति सबसे तेज साधन है। ఎందుకంటే వృత్తి అన్నింటికంటే తీక్షణమైన సాధనం. जैसे साइंस की रॉकेट फास्ट जाती है, ఏ విధంగానైతే సైన్స్ యొక్క రాకెట్ ఫాస్ట్గా వెళ్తుందో वैसे आपकी रूहानी शोभावना शुभ कामना की वृत्ति అదే విధంగా మీ ఆత్మిక శుభభావన శుభకామన యొక్క వృత్తి दृष्टि और सृष्टि को बदल देती है। దృష్టి సృష్టిని మార్చివేస్తుంది. एक स्थान पर बैठे भी वृत्ति द्वारा सेवा कर सकते हैं। ఒక్క స్థానంలో కూర్చొని కూడా వృత్తి ద్వారా సేవను చెయ్యొచ్చు. सुनी हुई बात फिर भी भूल सकती है, వినిన విషయం అయినా కూడా మర్చిపోబడుతుంది. लेकिन जो वायुमंडल का अनुभव होता है वो भूलता नहीं है। కానీ వాయుమండలం యొక్క అనుభవం ఏదైతే అవుతుందో అది మర్చిపోబడదు. जैसे मधुबन में अनुभव किया, ఏ విధంగానైతే మధువనంలో అనుభవాన్ని చేసుకున్నారో ब्रह्मा बाप की कर्म भूमि, బ్రహ్మ తండ్రిది కర్మభూమి, योग भूमि, चरित्र भूమి का वायुमंडल अब तक भी యోగ భూమి, చరిత్ర భూమి యొక్క వాయుమండలం ఇప్పటి వరకు కూడా जो वायुमंडल का अनुभव करते हैं वो भूलता नहीं है। ఏదైతే వాయుమండలాన్ని అనుభవం చేసుకోవడం జరుగుతుందో దానిని మరిచిపోవటం అనేది జరగదు. वायुमंडल का अनुभव दिल में छप जाता है। వాయుమండలం యొక్క అనుభవం హృదయంలో ముద్రింపబడుతుంది. तो बड़े बड़े वाणी द्वारा प्रोग्राम तो करते ही हो, అయితే పెద్ద పెద్ద వాణీల ద్వారా ప్రోగ్రాంలను అయితే చేస్తారు. लेकिन हर एक को अपनी श्रेष्ठ रूहानी वृत्ति से కానీ ప్రతి ఒక్కరికి తమ ఆత్మిక శ్రేష్ఠ వృత్తితోని वाइब्रेशन से वायुमंडल को बनाना है। వైబ్రేషన్తోని వాయుమండలాన్ని తయారు చేయాలి. लेकिन वृत्ति रूहानी और शक्तिशाली तब होगी కానీ వృత్తి ఆత్మికంగా మరియు శక్తిశాలిగా ఎప్పుడు తయారవుతుందంటే
जब अपने दिल में मन में किसी के प्रति भी उल्टी वृत्ति अथवा वाइब्रेशन भी न हो, ఎప్పుడైతే తమ మనసులోని హృదయంలోని ఎవ్వరి ప్రతి వ్యతిరేకమైన వృత్తి మరియు వైబ్రేషన్ మాత్రంగా కూడా ఉండదు. अपने मन की वृत्ति सदा स्वच्छ हो, తమ మనసు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి. क्योंकि किसी भी आत्मा के प्रति अगर कोई व्यर्थ वृत्ति है, ఎందుకంటే ఏ ఆత్మ ప్రతి ఒకవేళ వ్యర్థమైన వృత్తి ఉన్నట్లయితే, ज्ञान के हिसाब से नेगेटिव वृत्ति है, జ్ఞాన ప్రకారంగా నెగిటివ్ వృత్తి ఉన్నట్లయితే, तो नेगेटिव माने किचड़ा, అయితే నెగిటివ్ అంటే చెత్త, और मन में किचड़ा है మరియు మనసులో చెత్త ఉన్నట్లయితే तो शुभ वृत्ति से सेवा नहीं कर सकेंगे. అప్పుడు శుభ వృత్తితో సేవని చెయ్యలేరు. तो पहले अपने आप को चेक करो అయితే మొట్టమొదట తమని తాము చెక్ చేసుకోండి. कि मेरे मन की वृत्ति शुभ और रूहानी है, ఏమనంటే నా మనసు యొక్క వృత్తి శుభంగా మరియు ఆత్మికంగా ఉందా? मार्च 2007 की अव्यक्त वाणी का दूसरा पेज. 17 మార్చి 2007ది 2వ పేజీ. नेगेटिव वृत्ति को भी अपनी शुभभावना शुभ कामना से, నెగిటివ్ వృత్తిని కూడా తమ శుభ భావన శుభ కామనతోని, नेगेटिव को भी पॉजिटिव में चेंज कर सकते हो, నెగిటివ్ని కూడా పాజిటివ్లోని చేంజ్ చెయ్యొచ్చు. क्योंकि नेगेटिव से अपने ही मन में परेशानी तो होती है ना. ఎందుకంటే నెగిటివ్తోని తమ మనసులోనే ఇబ్బంది అనేది ఉత్పన్నం అవుతుంది కదా. वेस्ट थॉट्स तो चलते हैं ना, వ్యర్థమైన థాట్స్ అయితే నడుస్తాయి కదా. तो पहले अपने को चेक करो అయితే మొదట తమని తాము చెక్ చేసుకోండి. कि मेरे मन में कोई खिटखिट तो नहीं है, ఏమనంటే నా మనసులో అయితే ఏమి కొట్లాట అయితే లేదు కదా. इन बातों में नंबरवार तो हैं, ఈ విషయాలలో నెంబర్ వార్ అయితే అయ్యారు. अच्छे भी हैं तो साथ में खिटखिट वाले भी हैं. మంచివారు కూడా ఉన్నారు మరియు తోడులోని కొట్లాడేటటువంటి వారు కూడా ఉన్నారు. लेकिन ये ऐसा होता है, కానీ ఇది అలా అవుతుంది. ये समझना अच्छा है. ఇది అర్థం చేసుకోవటం మంచిది. जो रंग है उसको रंग समझना है, ఏదైతే రాంగ్ ఉంటుందో దాన్ని రాంగుగా అర్థం చేసుకోవాలి. जो राइट है उसको राइट समझना है, ఏదైతే రైట్ ఉంటుందో దాన్ని రైట్గా అర్థం చేసుకోవాలి. लेकिन दिल में बिठाना नहीं. కానీ మనసులో కూర్చోబెట్టుకోవద్దు. समझना अलग बात है, అర్థం చేసుకోవటం వేరే విషయం. नॉलेजफुल बनना अच्छी बात है, నాలెడ్జ్ఫుల్గా అవ్వడం మంచి విషయం. क्योंकि रंग को रंग तो कहेंगे ना. ఎందుకంటే రాంగ్ని రాంగ్ అని అనడం జరుగుతుంది కదా. कई बच्चे कहते हैं बाबा आपको पता नहीं है कैसे है, చాలా మంది పిల్లలు అంటారు, బాబా మీకు తెలీదు ఎలాంటి వారో. आप देखो ना तो पता पड़ जाए. మీరు చూసినట్లయితే తెలుస్తుంది. बाप मानते हैं, తండ్రి ఒప్పుకుంటారు. आपके कहने से ही पहले मानते हैं कि ऐसे है. మీరు చెప్పడానికి ముందే ఒప్పుకోవటం జరుగుతుంది వీరు అటువంటి వారు అని. लेकिन ऐसी बातों को अपनी दिल में वृत्ति में కానీ అటువంటి విషయాలని తమ హృదయంలోని వృత్తిలోని रखने से स्वयं भी तो परेशान होते हैं. పెట్టుకున్నట్లయితే స్వయం కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది కదా. और खराब चीज अगर मन में है, ఒకవేళ చెడు వస్తువు మనసులో ఉన్నట్లయితే, दिल में है तो जहाँ खराब चीज है హృదయంలో ఉన్నట్లయితే ఎక్కడైతే చెడు వస్తువు ఉంటుందో वहाँ बेस्ट थॉट्स भी है. అక్కడ వేస్ట్ థాట్స్ కూడా ఉన్నాయి. वो विश्व कल्याणकारी कैसे बनेंगे? వారు విశ్వ కళ్యాణకారిగా ఎలా తయారవుతారు? आप सभी का ऑक्यूपेशन क्या है? మీ అందరి యొక్క ఆక్యుపేషన్ ఏమయ్యింది?
कोई कहेगा हम लंदन के कल्याणकारी हैं, కొంతమంది అంటారు మేము లండన్ యొక్క కళ్యాణకారి, दिल्ली के कल्याणकारी हैं, ఢిల్లీ యొక్క కళ్యాణకారి, यूपी के कल्याणकारी हैं, యూపీ యొక్క కళ్యాణకారి, या जहाँ भी रहते हो। లేక ఎక్కడైతే ఉంటారో. चलो देश नहीं, सेंटर के कल्याणकारी हैं। చలో దేశం కాదు, సెంటర్ యొక్క కళ్యాణకారి అయినా. ऑक्यूपेशन सब यही बताते हैं कि विश्व कल्याणकारी। ఆక్యుపేషన్ అందరూ ఇదే చెప్పటం జరుగుతుంది, విశ్వ కళ్యాణకారి అని. तो सब कौन हो? అయితే అందరూ ఏమయ్యారు? विश्व कल्याणकारी हो ना? విశ్వ కళ్యాణకారి అయ్యారు కదా. अगर हैं तो हाथ उठाओ। ఒకవేళ అయినట్లయితే చేతులనెత్తండి. विश्व कल्याणकारी। విశ్వ కళ్యాణకారి. अच्छा, మంచిది. तो मन में कोई भी खराबी तो नहीं है। మనసులో ఏమీ చెడైతే లేదు కదా. समझना अलग चीज है। అర్థం చేసుకోవటం వేరే విషయం. समझो भले, అర్థం చేసుకోండి భలే. ये राइट है, ये रंग है, लेकिन मन में मन नहीं बिठा दो। ఏమనంటే ఇది రైట్ అయ్యింది, రాంగ్ అయ్యింది, కానీ మనసులో కూర్చోబెట్టుకోవద్దు. मन में वृत्ति रखने से दृष्टि మనసులో వృత్తి పెట్టుకున్నట్లయితే దృష్టి और सृष्टि भी बदल जाती। మరియు సృష్టి కూడా మారిపోతుంది. बाप दादा ने होमवर्क दिया था, బాప్ దాదా హోంవర్క్ని ఇచ్చారు. क्या दिया था? ఏమి ఇవ్వడం జరిగింది? सबसे सहज पुरुषार्थ है, అన్నింటికంటే సహజమైన పురుషార్థం అయ్యింది. जो सभी कर सकते हैं। ఏదైతే అందరూ చెయ్యగలుగుతారో माताएं भी कर सकती हैं, మాతలు కూడా చెయ్యగలుగుతారు, बूढ़े भी कर सकते हैं, వృద్ధులు కూడా చెయ్యగలుగుతారు, युवा भी कर सकते हैं, యువ కూడా చెయ్యగలుగుతారు, और बच्चे भी कर सकते हैं। మరియు పిల్లలు కూడా చెయ్యగలుగుతారు. ये वही विधि है, सिर्फ एक काम करो। ఇది అదే విధి అయ్యింది, కేవలం ఒక్క పనిని చెయ్యండి. किसी के भी संपर्क में आओ ఎవ్వరి సంపర్కంలోకి వచ్చినా కూడా तो उनको दुआएं दो और दुआएं लो। అయితే అప్పుడు వారికి ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలని తీసుకోండి. चाहे वह बद्दुआ भी देता है, అది వారు శాపనార్థాలను ఇచ్చినా కూడా. लेकिन आप कोर्स क्या कराते हो? కానీ మీరు కోర్సుని ఏం చేయించడం జరుగుతుంది? नेगेटिव को पॉजिटिव में बदलने का। నెగిటివ్ని పాజిటివ్లో పరివర్తన చేసేటటువంటి. तो अपने को भी उस समय कोर्स कराओ। అయితే స్వయానికి కూడా ఆ సమయంలో కోర్సుని చేయించండి. आपका चैलेंज क्या है? మీ ఛాలెంజ్ ఏంటి? चैलेंज है ఛాలెంజ్ అయ్యింది कि प्रकृति को भी तमोगुणी से सतोगुणी बनाना है। ఏమనంటే ప్రకృతిని కూడా తమోగుణి నుండి సతోగుణిగా తయారు చేయడం. ये चैलेंज है ना? ఇది ఛాలెంజ్ అయ్యింది కదా. आप सबने ये चैलेंज की है మీరందరూ ఈ ఛాలెంజ్ని చేయడం జరిగింది. कि प्रकृति को भी सतो प्रधान बनाना है। ప్రకృతిని కూడా సతో ప్రధానంగా తయారు చెయ్యాలి. बनाना है ना? తయారు చెయ్యాలి కదా. कान हिलाओ, हाथ हिलाओ, చేతుల్ని ఊపండి, చెవుల్ని ఊపండి, देखो। చూడండి. देखा देखी में नहीं हिलाना, చూసి చూడడంలోని కదపొద్దు, दिल से हिलाओ। హృదయంతో కదపండి. क्योंकि अभी समय प्रमाण तीव्र पुरुषार्थ है। ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా తీవ్ర పురుషార్థం वृत्ति से वायुमंडल बनाने का। వృత్తితో వాయుమండలాన్ని తయారు చేయడం. तो वृत्ति में अगर जरा भी किचड़ा होगा ఒకవేళ వృత్తిలో కొంచెం చెత్త ఉన్నా కూడా तो वृत्ति से वायुमंडल कैसे बनावेंगे? అప్పుడు వృత్తితో వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు? प्रकृति तक आपका वाइब्रेशन जाएगा। ప్రకృతి వైపు, ప్రకృతి దగ్గర వరకు మీ వైబ్రేషన్ వెళ్తుంది. वाणी तो नहीं जाएगी, వాణి అయితే వెళ్ళదు. आपका वाइब्रेशन प्रकृति तक जाएगा। మీ యొక్క వైబ్రేషన్ ప్రకృతి వైపు దగ్గరికి వెళ్తుంది.
और वाइब्रेशन बनता है वृत्ति से। మరియు వైబ్రేషన్ తయారవుతుంది వృత్తితోని. वाइब्रेशन से वायुमंडल बनता है। వైబ్రేషన్ తోని వాయుమండలం తయారవుతుంది. मधुवन में भी सब एक जैसे तो नहीं है। మధువనంలో కూడా అందరూ ఒకవలే ఉండరు. लेकिन ब्रह्मा बाप और अन्य बच्चों के वृत्ति द्वारा కానీ బ్రహ్మ తండ్రి మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా तीव्र पुरुषार्थों द्वारा वायुमंडल बना है। తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారయ్యింది. आज आपकी दादी याद आ रही है। ఈ రోజు మీ దాది జ్ఞాపకం వస్తున్నారు. दादी की विशेषता क्या देखी? దాది విశేషత ఏం చూడడం జరిగింది? कैसे कंट्रोल किया? ఎలా కంట్రోల్ చేశారు? कभी भी कैसी भी वृत्ति वाले की कमी दादी ने मन में नहीं रखी। ఎప్పుడూ కూడా ఎటువంటి వృత్తి వారి అయినా కూడా వారి యొక్క లోటుని దాది మనసులో ఎప్పుడూ కూడా పెట్టుకోలేదు. सभी को उमंग दिलाया। అందరికీ ఉమంగాన్ని ఇప్పించటం జరిగింది. आपकी जगदम्बा माँ ने वायुमंडल बनाया। మీ యొక్క జగదంబ మా వాయుమండలాన్ని తయారు చేయడం జరిగింది. जानते हुए भी अपनी वृत्ति सदा शुभ रखी। తెలిసి ఉండి కూడా తమ వృత్తిని సదా శుభంగా పెట్టుకోవటం జరిగింది. जिसके वायुमंडल का अनुभव आप सभी कर रहे हो। దాని యొక్క వాయుమండలం ఉంది అనుభవాన్ని ఇప్పుడు మీరందరూ చేసుకుంటున్నారు. चाहे फॉलो फादर है, అది ఫాలో ఫాదర్ అయినా, लेकिन बाप दादा हमेशा कहते हैं కానీ బాప్ దాదా ఎల్లప్పుడూ అంటూ ఉంటారు कि हर एक की विशेषता को जान, उस विशेषता को अपना बनाओ। ప్రతి ఒక్కరి విశేషతని తెలుసుకొని ఆ విశేషతని తమదిగా చేసుకోండి. और हर एक बच्चे में ये नोट करना, మరియు ప్రతి ఒక్క పిల్లవాడిలోని ఇది నోట్ చేసుకోండి. बाप दादा का जो बच्चा बना है బాప్ దాదా యొక్క ఏ పిల్లవాడైతే తయారయ్యాడో उस एक एक बच्चे में चाहे तीसरा नंबर है, ఆ ఒక్కొక్క పిల్లవాడిలోని అది 3వ నెంబర్ అయినా, लेकिन ये ड्रामा की विशेषता है। కానీ ఇది డ్రామా యొక్క విశేషత అయ్యింది. बाप दादा का वरदान है। బాప్ దాదాది వరదానం అయ్యింది. सभी बच्चों में चाहे 99 गलतियां भी हों, పిల్లలందరిలోని అది 99 పొరపాటులున్నా కూడా, लेकिन एक विशेषता जरूर है। కానీ ఒక్క విశేషత తప్పకుండా ఉంది. जिस विशेषता से मेरा बाबा कहने का हकदार बन जाता है। ఆ విశేషత ద్వారా నా బాబా అనేటటువంటి హక్కుదారుడుగా తయారైపోతాడు. परवश है, పరవశం అయ్యాడు. लेकिन बाप से प्यार अटूट होता है। కానీ తండ్రితో ప్రేమ విడదీయలేనిదవుతుంది. इसलिए बाप दादा అందువలనే బాప్ దాదా अभी समय की समीपता अनुसार हर एक को ఇప్పుడు సమయం యొక్క సమీపత అనుసారంగా ప్రతి ఒక్కరిని जो भी बाप के स्थान है, ఏవైతే తండ్రి యొక్క స్థానాలు ఉన్నాయో, चाहे गांव में है, అది గ్రామంలో ఉన్నా, चाहे बड़े जोन में है, అది सेक्टर्स పెద్ద में है, జోన్లో ఉన్నా, సెంటర్స్లో ఉన్నా, लेकिन हर एक स्थान और साथियों में కానీ ప్రతి ఒక్క స్థానంలోని సెంటర్లోని श्रेष्ठ वृत्ति का वायुमंडल आवश्यक है। శ్రేష్ఠ వృత్తిది వాయుమండలం అవసరం. बस एक अक्षर याद रखो, అంతే, ఒక్క అక్షరాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. अगर कोई बदुआ देता है ఒకవేళ ఎవరైనా శాపాన్ని ఇచ్చినట్లయితే तो लेने वाला कौन है? అప్పుడు తీసుకునేటటువంటి వారు ఎవరు? क्या देने वाला लेने वाला एक होता है या दो? ఏంటి, తీసుకునేటటువంటి వారు ఇచ్చేటటువంటి వారు ఒక్కరవుతారా లేక ఇద్దరా? अगर कोई आपको खराब चीज दे ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇచ్చేసినట్లయితే तो आप क्या करेंगे? అప్పుడు మీరేం చేస్తారు?
उस खराब चीज को अपने पास रखेंगे ఆ చెడు వస్తువుని మీ దగ్గర పెట్టుకుంటారా या वापस करेंगे లేక తిరిగి ఇచ్చేస్తారా या फेंक देंगे లేక విసిరేస్తారా या अलमारी में संभाल करके रख लेंगे లేక అల్మారీలోని జాగ్రత్త పెట్టుకుంటారా तो कोई भी खराब चीज को दिल में संभाल के रखना అయితే ఏ చెడు వస్తువుని హృదయంలోని జాగ్రత్త పరిచి పెట్టుకోవటం देखना చూడండి आपकी दिल बाप दादा का तख्त है మీ హృదయం బాప్ దాదా యొక్క సింహాసనం అయ్యింది इसलिए एक शब्द అందువలనే ఒక్క పదం अभी मन में पक्का याद कर लो ఇప్పుడు మనసులో పక్కాగా గుర్తుపెట్టుకోండి मुख में नहीं मन में याद करो ముఖంతో కాదు నోటితో కాదు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి दुआएं देना है ఆశీర్వాదాలను ఇవ్వాలి और दुआएं लेना है మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి कोई भी नेगेटिव बात मन में नहीं रखो ఏ నెగిటివ్ విషయాన్ని మనసులో పెట్టుకోవద్దు अच्छा మంచిది एक कान से सुना दूसरे कान से निकालना ఒక్క చెవితో వినడం రెండో చెవితో విడిచిపెట్టడం ये तो आपका काम है कि दूसरे का काम है ఇది మీ పనా లేక రెండో వారి యొక్క పనా तभी विश्व में आत्माओं में అప్పుడే విశ్వంలోని ఆత్మల్లోని फास्ट गति की सेवा ఫాస్ట్ గతి యొక్క సేవ वृत्ति से वायुमंडल बनाने की कर सकेंगे వృత్తితోని వాయుమండలాన్ని తయారు చేసేటటువంటి సేవని చేయగలుగుతారు विश्व परिवर्तन करना है ना విశ్వ పరివర్తనని చెయ్యాలి కదా तो क्या याद रखेंगे అయితే ఏం గుర్తు పెట్టుకోవటం జరుగుతుంది याद रखा मन से మనసుతో జ్ఞాపకం పెట్టుకున్నారా दुआ शब्द याद रखो ఆశీర్వాదం అనే పదాన్ని జ్ఞాపకం పెట్టుకోండి बस అంతే क्योंकि आपके जड़ चित्र क्या देते हैं ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమిస్తాయి दुआ देते हैं ना ఆశీర్వాదాలను ఇస్తాయి కదా मंदिर में जाते हैं तो क्या मांगते हैं మందిరంలోకి వెళ్ళినట్లయితే ఏమడుగుతారు दुआ मांगते हैं ना ఆశీర్వాదాన్ని అడుగుతారు కదా दुआ मिलती है ఆశీర్వాదం లభిస్తుంది तभी तो दुआ मांगते हैं అప్పుడే ఆశీర్వాదాన్ని అడగడం జరుగుతుంది కదా आपके जड़ चित्र మీ జడ చిత్రాలు लास्ट जन्म में भी दुआ देते हैं లాస్ట్ జన్మలోనే కూడా ఆశీర్వాదాలను ఇస్తాయి वृत्ति से उनकी कामनाएं पूरी करते हैं వృత్తితోని వారి యొక్క కామనలను కోరికలని పూర్తి చేయటం జరుగుతుంది तो आप बार बार ऐसे दुआ देने वाले बने हो అయితే మీరు మాటి మాటికి ఆ విధంగా ఆశీర్వాదాలను ఇచ్చేవారుగా తయారయ్యారా आपके जड़ चित्र आज तक भी दुआएं देते हैं మీ యొక్క జడ చిత్రాలు ఈ రోజు వరకు ఆశీర్వాదాలను ఇస్తాయి 17/3/2007 की वाणी का तीसरा पेज 17 మార్చి 2007ది 3వ పేజీ चलो परवश आत्माओं को अगर थोड़ा सा ड्रामा के सागर में जो क्षमा का सागर है बाप చలో పరవశాత్మలు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వారికి కొంచెం డ్రామా యొక్క సాగరుడు తండ్రి सागर के बच्चे సాగరుడి యొక్క పిల్లలు क्षमा अगर दे देंगे ఒకవేళ క్షమించడం ఒకవేళ ఇచ్చేసినట్లయితే तो अच्छा ही होगा ना అప్పుడు మంచిదే అవుతుంది కదా तो आप सभी क्षमा के मास्टर सागर हो అయితే మీరందరూ క్షమా యొక్క మాస్టర్ సాగరులయ్యారు हो या नहीं हो అయ్యారా లేక అవ్వలేదా
कहो, చెప్పండి. पहले मैं हूँ, మొదట నేనయ్యాను. इसमें हे अर्जुन बनो. దీనిలోని హే అర్జున్గా అవ్వండి. ऐसा वायुमंडल बनाओ అటువంటి వాయుమండలాన్ని తయారు చేయండి. जो कोई भी सामने आए ఎవ్వరు ఎదురుగొచ్చినా కూడా वो कुछ न कुछ स्नेह लेकर के जाए. వారు ఎంతో కొంత స్నేహాన్ని తీసుకొని వెళ్ళాలి. सहयोग ले, సహయోగాన్ని తీసుకోవాలి. क्षमा का अनुभव करे క్షమా యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. और हिम्मत का अनुभव करे. మరియు ధైర్యం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. सहयोग का अनुभव करे, उमंग उत्साह का अनुभव करे. సహయోగం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. ఉమంగ ఉత్సాహం యొక్క అనుభవాన్ని చేసుకోవాలి. ऐसा हो सकता है, ఆ విధంగా అవుతుందా? हो सकता है ना. అవుతుంది కదా. पहली लाइन वाले हो सकता है. మొదటి లైన్ వారు అవ్వగలుగుతుందా? हाथ उठाओ. చేతులను ఎత్తండి. पहली लाइन वाले మొదటి లైన్ వారు पहले करना पड़ेगा, మొదట చెయ్యాల్సి ఉంటుంది. करना पड़ेगा. చెయ్యాల్సి ఉంటుంది. पहली लाइन टीचर्स మొదటి లైన్ టీచర్స్. सभी करेंगी ना. అందరూ చేస్తారు కదా. अच्छा, మంచిది. अभी लास्ट टर्न में 15 दिन पड़े. ఇప్పుడు లాస్ట్ టర్న్లోని 15 రోజులు పడి ఉన్నాయి. ठीक है ना. సరేనా? मधुवन में तो मदद है ही. మధువనంలో అయితే సహయోగం అనేది ఉండనే ఉంది. आप सभी जितने भी हैं మీరందరూ ఎంతమంది అయితే ఉన్నారు और जहाँ के भी हो, మరియు ఎక్కడి వారైనా కూడా, लेकिन ये 15 दिन కానీ ఈ 15 రోజులు प्रैक्टिस करना. ప్రాక్టీస్ని చెయ్యండి. क्या प्रैक्टिस करना? ఏం ప్రాక్టీస్ని చెయ్యాలి? दुआ देना है ఆశీర్వాదాలను ఇవ్వాలి और दुआ लेना है. మరియు ఆశీర్వాదాలని తీసుకోవాలి. ठीक है. సరేనా? ये होमवर्क ठीक है. ఈ హోంవర్క్ కరెక్టేనా? करेंगे ना చేస్తారు కదా मधुबन वाले. మధువనం వాళ్ళు. अच्छा है. మంచిది. मधुबन वालों को सीट बहुत अच्छी मिली. మధువనం వారికి సీటు మంచిది లభించింది. सीट अच्छी ले ली है. సీటుని మంచిగా తీసేసుకున్నారు. होशियार है मधुबन वाले, తెలివైన వారు మధువనం వారు. क्योंकि सीट अच्छी पकड़ ली. ఎందుకంటే సీటుని మంచిగా పట్టుకున్నారు. अभी नंबर 1 की भी सीट लेनी है, ఇప్పుడు నెంబర్ 1ది కూడా సీటుని తీసుకోవాలి. क्योंकि मधुबन वासी बनना ఎందుకంటే మధువన వాసీలుగా అవ్వడం भाग्य की निशानी. భాగ్యం యొక్క చిహ్నం. और अभी सभी कहाँ के हो? మరియు ఇప్పుడు అందరూ ఎక్కడి వారు? लंदन के हो, अमेरिका के हो, లండన్ వారా, అమెరికా వారా, या अभी सभी मधुबन के हो? లేక ఇప్పుడు అందరూ మధువనం వారా? इस समय तो मधुबन के हो ना. ఈ సమయంలో అయితే మధువనం వారయ్యారు కదా. कितना अच्छा है. ఎంత మంచిగా ఉంది. सभी मधुबन निवासी है अभी. అందరూ మధువన నివాసీలయ్యారు ఇప్పుడు. तो 15 दिन के बाद बाप दादा रिजल्ट देखेंगे. అయితే 15 రోజుల తర్వాత బాప్ దాదా రిజల్ట్ని చూడడం జరుగుతుంది. ठीक है. సరేనా? पीछे वाले ठीक है. వెనుక వారు సరేనా? ऊपर गैलरी में भी बैठे हुए हैं. పైన గ్యాలరీలోని కూడా కూర్చుని ఉన్నారు. गैलरी वाले ठीक है. గ్యాలరీ వారు సరేనా? अच्छा, మంచిది. अभी विश्व को बहुत आवश्यकता है. ఇప్పుడు విశ్వానికి చాలా అవసరం ఉంది. आप निवारण मूर्त बन जाओ. మీరు నివారణ మూర్తులుగా తయారైపోండి. आपके निवारण मूर्त बनने से आत्माएं निर्वाण में जा सकेंगी. మీరు నివారణ మూర్తులుగా అవ్వడంతోనే ఆత్మలు నిర్వాణంలోకి వెళ్ళగలుగుతారు. अगर आप निवारण मूर्त नहीं बनेंगे ఒకవేళ మీరు నివారణ మూర్తులుగా అవ్వకపోయినట్లయితే तो
तो आत्माएं बिचारी निर्वाण में जा ही नहीं सकेंगी। పాపం ఆత్మలు కూడా నిర్వాణంలోకి వెళ్ళలేకపోతారు. निर्वाण का गेट आपको ही खोलना है। నిర్వాణం యొక్క గేటుని మీరే తెరవాలి. बाप के साथ साथ गेट खोलेंगी ना, తండ్రి తోడులోని గేటుని తెరుస్తారు కదా, और गेट की सेरेमनी करेंगे ना, మరియు గేటుది సెరమనీ చేయటం జరుగుతుంది కదా. अभी डेट बनाना आपस में। ఇప్పుడు డేటుని తయారు చెయ్యండి పరస్పరం. बाप दादा सब मीटिंग सुनते हैं। బాప్ దాదా మీటింగ్స్ అన్నీ వింటారు. बाप दादा को क्या है, బాప్ దాదాకి ఏంటి, स्विच ऑन किया और सुना। స్విచ్ ఆన్ చేశారు మరియు విన్నారు. एक ही समय पर सभी जोन सभी देश की बातें सुन सकते हैं। ఒకే సమయంలో అన్ని జోన్లు అన్ని దేశాలది వినగలుగుతారు. अगर सुनना चाहे तो ఒకవేళ వినాలనుకున్నట్లయితే అప్పుడు. अभी बेहद में आओ। ఇప్పుడు బేహద్దులోకి రండి. कोई बच्चे थोड़े ज्यादा गंभीर बनते हैं। కొంతమంది పిల్లలు చాలా గంభీరంగా అవుతారు. गंभीरता अच्छी है, గంభీరత మంచిది, लेकिन ज्यादा गंभीरता सीरियस लगता है। కానీ ఎక్కువ గంభీరత సీరియస్ గా అనిపిస్తుంది. तो सीरियस किसको अच्छा नहीं लगता। అయితే సీరియస్ ఎవరికి మంచిగా అనిపించదు. गंभीर बनो, గంభీరంగా అవ్వండి, लेकिन अंदर गंभीरता हो। కానీ లోపల గంభీరత ఉండాలి. बाहर चेहरा मुस्कुराता हुआ रहे। కానీ బయట ముఖం అనేది నవ్వు ముఖంగా ఉండాలి. मुस्कुराता हुआ चेहरा सभी को पसंद आता है। చిరునవ్వు యొక్క ముఖం ఉంది, ముఖం అనేది అందరికీ మంచిగా అనిపిస్తుంది. और ऐसे ज्यादा गंभीर वाला चेहरा మరియు ఆ విధమైన గంభీరం యొక్క ముఖం उससे सभी डरते हैं, दूर వారితోని అందరూ భయపడతారు, भागते हैं, దూరంగా పరిగెడతారు, सहयोगी नहीं बनेंगे। సహయోగిగా తయారవ్వరు. ब्रह्मा बाप का मुस्कुराना, బ్రహ్మ తండ్రి ఏదైతే చిరునవ్వుని నవ్వేవారో, जगदम्बा माँ का मुस्कुराना, జగదంబ మా నవ్వు, अपनी दादी का मुस्कुराना, తమ దాది ఏదైతే చిరునవ్వుని నవ్వేవారో, ये सब याद है ना। ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదా. डबल फॉरेनर्स को भी दादी का मुस्कुराता चेहरा अच्छा लगता है ना। డబల్ ఫారినర్స్ కి కూడా చిరునవ్వుని నవ్వేటటువంటి దాది యొక్క ముఖం మంచిగా అనిపిస్తుంది కదా. हाथ हिला रही है, చేతులు ఊపుతున్నారు. हंसो नहीं, मुस्कुराओ। గట్టిగా నవ్వొద్దు, చిరుమందహాసాన్ని చెయ్యండి. जोर से हंसना नहीं, గట్టిగా నవ్వొద్దు, मुस्कुराना। చిరునవ్వుని నవ్వండి. क्योंकि बाप दादा को अभी तीव्र पुरुषार्थ चाहिए। ఎందుకంటే ఇప్పుడు బాప్ దాదాకి తీవ్ర పురుషార్థం కావాలి. क्यों चाहिए? ఎందుకు కావాలి? क्योंकि बाप दादा ने देखा ఎందుకంటే బాప్ దాదా చూశారు कि बहुत काल का संस्कार आवश्यक है। ఏమనంటే ఎక్కువ కాలం యొక్క సంస్కారాలు అవసరం. अगर अंत में तीव्र पुरुषार्थ करेंगे ఒకవేళ అంతంలో తీవ్ర పురుషార్థమని చేసినట్లయితే तो बहुत काल का जमा नहीं होगा। అప్పుడు ఎక్కువ కాలంది జమ అవ్వదు. और बहुत काल में अगर आपका जमा नहीं होगा మరియు ఒకవేళ ఎక్కువ కాలంలో మీది జమ అవ్వకపోయినట్లయితే तो 21 जन्म का बहुत काल का अधिकार भी कम हो जाएगा। అప్పుడు 21 జన్మలది ఎక్కువ కాలంది కూడా తగ్గిపోతుంది. तो बाप दादा नहीं चाहता है అయితే బాప్ దాదా ఇలా కోరుకోరు कि एक भी बच्चे का जब ఏమనంటే ఒక్క పిల్లవాడిది కూడా ఎప్పుడైతే मेरा बाबा कहा ఏ పిల్లవాడైతే నా బాబా అని అన్నాడో तो मेरा बाबा कहने वाले बच्चे उनका अधिकार कम नहीं होना चाहिए। నా బాబా అనేటటువంటి పిల్లవాడి యొక్క అధికారం తగ్గిపోకూడదు. कितने जन्म का होना चाहिए? ఎన్ని జన్మలు దవ్వాలి?
21 जन्म का पूरा अधिकार होना चाहिए, 21 జన్మలది పూర్తిగా అధికారం అనేది కావాలి. क्योंकि बाप का तो चाहे लास्ट बच्चा है, ఎందుకంటే తండ్రి పిల్లవాడు అది లాస్ట్ పిల్లవాడైనా बाप जानता है ये लास्ट है, తండ్రికి తెలుసు ఇతడు లాస్ట్ వాడని. लेकिन कभी मुरली में कहा मीठे मीठे बच्चे कहते हैं तो जो कड़ुए हैं, కానీ ఎప్పుడైనా మురళిలో అన్నారా మధురాతి మధురమైన పిల్లలు అని ఎప్పుడైతే అంటారో అప్పుడు ఎవరైతే చేదు పిల్లలు ఉన్నారో उनको छोड़ के मीठे बच्चों को याद करते हैं, వారిని విడిచిపెట్టి మధురమైన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుందా? ये कभी कहा है? ఇలా అని ఎప్పుడైనా అన్నారా? जानते तो हैं कि लास्ट बच्चा है, తెలుసు లాస్ట్ పిల్లవాడని, लेकिन फिर भी मीठे मीठे बच्चे कहते हैं. అయినా కూడా మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. कड़ुए बच्चे तो नहीं कहते. చేదు పిల్లలు అని అనడం అయితే జరగదు. तो बाप समान बनना है ना. అయితే తండ్రి సమానంగా తయారవ్వాలి కదా. बाप दादा को खुशी होती है బాప్ దాదాకి ఖుషి అవుతుంది. जब सभी का लक्ष्य पूछते हैं तो कहते हैं बाप समान बनना है. ఎప్పుడైతే అందరి లక్ష్యాన్ని అడగడం జరుగుతుందో అప్పుడు తండ్రి సమానంగా తయారవ్వాలి అని అంటారు. और लास्ट नंबर बच्चा भी यही कहता है बाप समान बनना है. మరియు లాస్ట్ నెంబర్ పిల్లవాడు కూడా ఇదే అంటాడు తండ్రి సమానంగా అవ్వాలని. बाप दादा खुश होते हैं, బాప్ దాదా ఖుష్ అవుతారు. फिर भी लक्ष्य ऊंचा रखा है तो लक्षण भी आ जावे. అయినా కూడా లక్ష్యాన్ని ఉన్నతంగా పెట్టుకున్నట్లయితే లక్షణాలు రావడమే జరుగుతుంది. बहुत काल जरूर इकट्ठा करना है. చాలా కాలంది తప్పకుండా ఏకత్రితం చేసుకోవాలి. फिर लास्ट में उलाहना नहीं देना. మళ్ళీ లాస్ట్లోని తిట్లని తిట్టొద్దు. हमें तो याद ही नहीं था बहुत काल का. మాకైతే జ్ఞాపకమే లేదు చాలా కాలంది. 63 जन्म के बहुत काल का प्रभाव 63 జన్మలది చాలా కాలం యొక్క ప్రభావం अभी तक भी देख रहे हो. ఇప్పటి వరకు కూడా చూస్తున్నారు. चाहते नहीं है फिर भी हो जाता है. కోరుకోరు అయినా కూడా అయిపోతుంది. तो ये क्या है? అయితే ఇప్పుడు ఇదేంటయ్యింది? बहुत काल का प्रभाव है ना. చాలా కాలం యొక్క ప్రభావం అయ్యింది కదా. इसलिए बाप दादा हर एक प्यारे से प्यारे बच्चों को यही कहते हैं. అందువలనే బాప్ దాదా ప్రియమాతి ప్రియమైన పిల్లలకి ఇదే చెబుతారు. तीव्र पुरुषार्थी भव. తీవ్ర పురుషార్థి భవ్. होमवर्क याद रखना. హోంవర్క్ ని జ్ఞాపకం పెట్టుకోండి. 15 दिन के बाद रिजल्ट पूछेंगे. 15 రోజుల తర్వాత రిజల్ట్ ని అడగడం జరుగుతుంది. इन 15 दिनों में संस्कार पड़ जाएंगे ना. ఈ 15 రోజుల్లో సంస్కారాలు పడిపోతాయి కదా. तो आगे भी होगा. అయితే తర్వాత కూడా అవుతుంది. यहाँ तो वायुमंडल की मदद, ఇక్కడైతే వాయుమండలం యొక్క సహాయం और सब मधुबन वाले ड्यूटी में है. మరియు మధువనం వారందరూ డ్యూటీలోనున్నారు. या जो जैन जिसका टर्न है वो ड्यूटी पर है. మరియు లేదంటే ఎవరిది ఏ టర్న్ అయితే వారు డ్యూటీలో ఉన్నారు. और तो सब फ्री है. మిగతా వారందరూ అయితే ఫ్రీ అయ్యారు. तो क्या करेंगे? అయితే ఏం చేస్తారు? दादी सुनाओ क्या करेंगे. దాది వినిపించు ఏం చెయ్యాలో. करके दिखाएंगे. చేసి చూపిస్తారా? करके ही दिखाना है. చేసే చూపించాలి. पहले अपने को प्रत्यक्ष करो, మొదట తమని తాము ప్రత్యక్షం చేసుకోండి. तब बाप प्रत्यक्ष होगा. అప్పుడు తండ్రి ప్రత్యక్షం అవుతారు. क्योंकि आप द्वारा होना है ना. ఎందుకంటే మీ ద్వారా అవ్వాలి కదా. तो बाप कहते हैं आप कब अपने को प्रत्यक्ष करेंगे. అయితే తండ్రి అంటారు మీరు మిమ్మల్ని ఎప్పుడు ప్రత్యక్షం చేసుకుంటారు. आप से तो बाप प्रत्यक्ष हो ही जाएगा. మీతో అయితే తండ్రి ప్రత్యక్షమే అయిపోతారు. ये उमंग है. ఈ ఉమంగం ఉందా?
कितना उमंग है, ఎంత ఉమంగం ఉంది, बहुत उमंग है। చాలా ఉమంగం ఉందా? सभी को बहुत बहुत जितना बहुत बहुत उमंग है, అందరికీ ఎంతెంతైతే ఎక్కువ ఉమంగం ఉందో उतना ही बाप दादा पदम 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 गुना అంతే బాబ్దాదా పదం పదం గుణ इन एडवांस मुबारक दी रही। ఇన్ అడ్వాన్స్ శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు, ఇస్తున్నారు. अच्छा, మంచిది. जगह जगह से बच्चों की ईमेल और पत्र तो आते ही, స్థానాల నుండి పిల్లల యొక్క పత్రాలు మరియు లెటర్స్ మరియు ఈమెయిల్స్ అయితే వస్తాయి. तो जिन्होंने पत्र नहीं भी लिखा है, అయితే ఎవరైతే పత్రాన్ని వ్రాయలేదో लेकिन संकल्प किया है, కానీ సంకల్పాన్ని చేశారు, तो संकल्प वालों का भी याद प्यार बाप दादा के पास पहुंच गया। అయితే సంకల్పం వారి యొక్క ప్రియ స్మృతి కూడా బాబ్దాదా దగ్గరికి చేరుకోబడింది. 17 मार्च 2007 की वाणी का चौथा पेज। 17 మార్చ్ 2007ది 4వ పేజ్. पत्र बहुत मीठे मीठे लिखते हैं, పత్రాలు చాలా మధురమైనది వ్రాస్తారు. पत्र ऐसे लिखते हैं जो पता नहीं उमंग उत्साह में उड़ते ही रहेंगे। పత్రాలు ఏ విధంగా వ్రాస్తారంటే తెలీదు ఎంత ఉమంగ ఉత్సాహంలో ఎగురుతున్నారు. फिर भी अच्छा है, पत्र लिखने से अपने को बंधन में बांध लेते। అయినా కూడా మంచిది, పత్రాన్ని వ్రాసినట్లయితే తమని తాము బంధనంలో బంధించేసుకోవటం జరుగుతుంది. वायदा करते हैं ना, వాగ్దానం చేస్తారు కదా. तो चारों ओर के जो जहाँ देख रहे हैं या सुन रहे हैं, అయితే నలువైపులు ఉండేటటువంటి వారు ఎవరు ఎక్కడ చూస్తున్నారో వింటున్నారో उन सभी को बाप दादा सन्मुख वालों से भी पहले याद प्यार दे रहे। వారి అందరికీ బాబ్దాదా సన్ముఖంగా ఉండేటటువంటి వారి కంటే కూడా ముందు ప్రియ స్మృతుల్ని తెలుపుతున్నారు. तो बाप दादा जानते हैं ఎందుకంటే బాబ్దాదాకి తెలుసు कि कहाँ कोई टाइम है, कहाँ कोई टाइम है, ఎక్కడ ఏదో టైం అయింది, ఎక్కడ ఏదో టైం అయ్యింది. लेकिन सब बड़े उत्साह से बैठे, కానీ అందరూ చాలా ఉత్సాహంలో కూర్చున్నారు, याद में सुन भी रहे हैं। యాదులో వింటున్నారు కూడా. अच्छा, మంచిది. सेवा का टर्न यूपी और इंदौर जोन का है। సేవ యొక్క టర్న్ యూపీ మరియు ఇందోర్ జోన్ది. ये सब टीचर्स हैं వీరందరూ టీచర్స్, और दोनों तरफ की टीचर्स हैं। మరియు రెండు వైపుల టీచర్స్ అయ్యారు. अच्छा है, మంచిది. बाप दादा को टीचर्स पर भी नाज है, బాప్దాదాకి టీచర్స్ మీద కూడా గర్వం ఉంది. क्योंकि हिम्मत रख करके सरेंडर होके सारी जीवन ఎందుకంటే ధైర్యం చేసి మరియు మొత్తం జీవితాంతం सेवा के प्रति लगाने का संकल्प ले लिया है। సేవ ఎడల పెట్టేటటువంటి సంకల్పాన్ని తీసుకోవటం జరిగింది. पक्के हैं ना टीचर्स, పక్కా అయ్యారు కదా టీచర్స్. पक्के हैं పక్కాగా ఉన్నారా कि थोड़े थोड़े कच्चे हैं। లేక కొద్దిగా కచ్చాగా ఉన్నారా, పచ్చిగా. टीचर्स कच्चे नहीं बनना, టీచర్స్ కచ్చాగా అవ్వద్దు, పచ్చిగా అవ్వద్దు. टीचर्स अर्थात अपने फीचर से फ्यूचर को बनाने वाली, दिखाने वाली। టీచర్స్ అంటే తమ ముఖంతోని ఫీచర్స్తోని ఫ్యూచర్ని చూపించేటటువంటి వారు. अभी संगम युग का फ्यूचर है फरिश्ता भव, ఇప్పుడు సంగమయుగం యొక్క ఫీచర్ అయ్యింది ఫరిస్తా భవ్, और भविष्य के फीचर से है देवता भव। మరియు భవిష్యత్తు యొక్క ఫీచర్ అయ్యింది దేవతా భవ్. तो जो भी ग्रुप आया है అయితే ఏదైతే గ్రూప్ వచ్చిందో
सेवादारी उनको डबल नशा है कि फरिश्ता सो देवता बनना ही है। సేవాధారి వారి అందరికీ నష అనేది ఉంది. ఫరిస్తా సో దేవతగా అవ్వాల్సిందే. पक्के है ना सभी? పక్కా అయ్యారు కదా అందరూ? हाँ देखो చూడండి, आपका फोटो आ रहा है మీ ఫోటో వస్తుంది. तो ऐसा नहीं हो कि फोटो दिखाई नहीं दे। అలా ఏమీ కాదు, ఫోటో కనిపించకుండా ఉంటుందో. पक्के रहना, పక్కాగా ఉండాలి. क्योंकि कई जगह कहाँ थोड़ी बहुत हलचल होती है ना, కానీ చాలామంది అన్నారు, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా అలజడి అనేది అవుతుంది కదా, तो घबराए जाते हैं, అప్పుడు భయపడిపోతారు. बहुत जल्दी घबराए जाते हैं। చాలా త్వరగా భయపడిపోతారు. कौन? ఎవరు? उसकी बात बताइए। ఎవరి విషయాన్ని చెప్పడం జరిగింది? टीचर्स की। టీచర్స్ది. गहराई में नहीं जाते हैं, घबराए जाते हैं। లోతుల్లోకి వెళ్ళరు, భయపడిపోతారు. अगर गहराई में जाएं ఒకవేళ లోతుల్లోకి వెళ్ళినట్లయితే तो कभी भी कितना भी बड़ा हलचल वाला पेपर आ जावे, అప్పుడు ఎంత పెద్ద అలజడి యొక్క పేపర్ వచ్చేసినా, या कोई बात हो जावे, లేక ఏ విషయం అయిపోయినా, लेकिन गहराई में जाने वाले जैसे समुद्र होता है ना, కానీ ఎవరైతే లోతుల్లోకి వెళ్ళేటటువంటి వారు ఏ విధంగానైతే సముద్రం ఉంటుంది కదా, तो समुद्र के तल्ले में जाने वाले बहुत माल लेकर के आते हैं। అయితే సముద్రం లోతుల్లోకి ఎవరైతే వెళ్ళేవారు ఉంటారో వారు చాలా సరుకుల్ని తీసుకొని వస్తారు. ऊपर ऊपर वाले नहीं, ऊपर वालों को तो मछली मिलेगी, పైన పైన కాదు, పైన పైన వారికైతే చేపలు లభిస్తాయి. लेकिन गहराई में जाने वालों को बहुत चीजें मिल जाती हैं। కానీ లోతుల్లోకి వెళ్ళేటటువంటి వారికి చాలా వస్తువులు లభించేస్తాయి. तो यहाँ भी कोई भी बात आवे, అయితే ఇక్కడ కూడా ఏ విషయం వచ్చినా కూడా, क्योंकि बातें तो बहुत आवेंगी, ఎందుకంటే విషయాలైతే చాలా వస్తాయి. ये बाप दादा नहीं कहेगा बातें आएंगी नहीं, ఇది బాబ్దాదా అనలేదు విషయాలు రావు అని. जितना जितना आगे आगे जाएंगे उतनी सूक्ष्म बातें आवेंगी। ఎంతెంత ముందుకు వెళ్ళడం చేస్తారో అంతంత సూక్ష్మ విషయాలు వస్తాయి. क्योंकि पास विद ऑनर होना है ना, ఎందుకంటే పాస్ విత్ ఆనర్గా అవ్వాలి కదా. क्या सोचा टीचर्स ने? ఏం ఆలోచించారు టీచర్స్? पास विद ऑनर होना है పాస్ విత్ ఆనర్గా అవ్వాలి, या 33 मार्क्स से पास होना है? లేక 33 మార్కులతో పాస్ అవ్వాలా? पास विद ऑनर होना है పాస్ విత్ ఆనర్ అవ్వాలి. तो हाथ उठाओ। పాస్ విత్ ఆనర్ అవ్వాలి అంటే చేతులు నెత్తండి. इन्हों का फोटो निकालो, వీరి ఫోటోని తీయండి. अच्छी तरह से इनके फोटो निकालो जिन्होंने हाथ उठाया। మంచి రీతిలో ఫోటోని తీయండి ఎవరైతే చేతులు ఎత్తారో. आपका भी फोटो निकलेगा। మీ ఫోటో కూడా తీయబడుతుంది. घबराओ नहीं, భయపడొద్దు. बाप दादा को उस समय भूल जाते हो, अकेले बन जाते हो ना, బాబ్దాదాని ఆ సమయంలో మర్చిపోవటం జరుగుతుంది, ఎందుకంటే ఒంటరిగా అయిపోతారు కదా. तो छोटी बात भी बड़ी लगती है। అప్పుడు చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది. बाप दादा कंबाइंड है, బాబ్దాదా కంబైండ్ అయ్యారు, कंबाइंड रखो, కంబైండ్ పెట్టుకోండి. अनुभव करो तो देखो पहाड़ भी रुई बन जाएगा। అనుభవం చేసుకున్నట్లయితే చూడండి పర్వతం కూడా దూదిగా అయిపోతుంది. कोई बड़ी बात नहीं है। ఏం పెద్ద విషయం కాదు. कितने बारी पास हुए हो, ఎన్నిసార్లు పాస్ అయ్యారు, कितने कल्प कल्प पास हुए हो, ఎన్ని కల్పాలు పాస్ అయ్యారో. इस बात का पता है? ఈ విషయం గురించి తెలుసా? नशा है ना, నష ఉంది కదా. अनेक बार मैं ही पास हुआ हूँ। అనేక సార్లు నేను పాస్ అయ్యాను. अभी सिर्फ रिपीट करना है, ఇప్పుడు కేవలం రిపీట్ చేసుకోవాలి. नई बात नहीं है। కొత్త విషయం ఏమీ కాదు.
सिर्फ रिपीट करना है। కేవలం రిపీట్ చేసుకోవాలి. ये बात स्मृति में रखो। ఈ విషయాన్ని స్మృతిలో పెట్టుకోండి. तो इंदौर అయితే ఇందోర్ और यूपी, మరియు యూపీ. यूपी को तो साकार माँ बाप की बहुत पालना मिली। యూపీకైతే సాకార మాతాపితలది పాలన అనేది చాలా లభించింది. क्या बात हुई? ఏం విషయం అయ్యింది? స్టూడెంట్ అన్నారు యూపీకి సాకార మాతాపితలది పాలన ఎక్కువ లభించింది అని. क्यों? ఎందుకు? दक्षिण भारत वालों को बहुत पालना नहीं मिली है। దక్షిణ భారతదేశం వారికి పాలన అనేది ఎక్కువగా లభించలేదా? हैं? दक्षिण भारत तो पहले निकला है। దక్షిణ భారతం అయితే మొదట వచ్చింది. तो यूपी को तो कमाल करना है। అయితే యూపీకి అయితే అద్భుతాన్ని చూపించాలి. और इंदौर की भी विशेषता है మరియు ఇందోర్ది కూడా విశేషత ఉంది. कि साकार बाप की प्रेरणा से सेंटर खुला है। ఏమనంటే సాకార తండ్రి ప్రేరణతోని సెంటర్ తెరవబడింది. इंदौर माना क्या? ఇందోర్ అంటే ఏంటి? డోర్ లోపల ఉండేవారని స్టూడెంట్ అన్నారు. डोर के अंदर रहने वाले, డోరు లోపల ఉండేటటువంటి వారు, बार बार डोर से बाहर जाने वाले మాటి మాటికి డోర్ నుండి బయటకు వెళ్ళేటటువంటి వారు नहीं। కాదు. तो इंदौर की विशेषता क्या बताई? అయితే ఇందోర్ యొక్క విశేషతని ఏం చెప్పటం జరిగింది? कि जो भी इंदौर का सो इंदौर का सो ఏదైతే ఇండోర్ యొక్క షో ఉందో, ఇండోర్ యొక్క షో बाप का, తండ్రిది. जो भी सेंटर खुला है वो बाप की प्रेरणा से खुला है। ఏదైతే సెంటర్ తెరవబడిందో అది తండ్రి యొక్క ప్రేరణతో తెరవబడింది. ऐसे है ना? అలా అయ్యింది కదా. दोनों की विशेषता है। రెండింటి యొక్క విశేషత ఉంది. तो अभी दोनों ही करो कमाल। అయితే ఇద్దరూ చెయ్యండి అద్భుతాన్ని. ऐसा वायुमंडल बना के दिखाओ అటువంటి వాయుమండలాన్ని తయారు చేసి చూపించండి. जो जैसे अभी किसी को ఏ విధంగానైతే ఎవరైనా ఎవరికి परिचय देते हैं तो क्या कहते हो? పరిచయాన్ని ఇచ్చినట్లయితే ఏమనడం జరుగుతుంది? मधुबन में आके तो देखो, మధువనంలోకి వచ్చి అయితే చూడండి कहते हो ना। అంటారు కదా. अभी ऐसा अपने जोन को, ఇప్పుడు ఆ విధంగా తమ జోన్ని, अपने स्थान को ऐसा बनाओ जो कि తమ స్థానాన్ని ఆ విధంగా తయారు చెయ్యండి. ఏదైతే इसको भी कहे। ఎవ్వరికి చెప్పినా కూడా ये इंदौर में जाके देखा, ఇది ఇందోర్లోకి వెళ్ళి చూసాం, यूपी में जाके देखा, యూపీలోకి వెళ్ళి చూసాం. ठीक है ना? సరేనా? पसंद है? ఇష్టమయ్యిందా? क्या नहीं हो सकता है? ఏం అవ్వలేదు. आपके एक एक मास्टर सर्वशक्तिवान के संकल्प में इतनी ताकत है। మీ ఒక్కొక్క మాస్టర్ సర్వశక్తివంతుల్లోని అంత శక్తి ఉంది. जो चाहो वो कर सकता है ఏం కావాలంటే అది చెయ్యగలుగుతారు. और जो चाहो वो हो सकता है। మరియు ఏం అవ్వాలి అని అనుకుంటారో అది అవ్వగలుగుతుంది. सिर्फ दृढ़ता चाहिए। కేవలం దృఢత కావాలి. दृढ़ता की चाबी कभी कभी माया चोरी कर लेती है। దృఢత యొక్క తాళాన్ని మాయ అప్పుడప్పుడు దొంగలించేస్తుంది. तो इस चाबी को सदा यूज करो। అయితే ఈ తాళం చెవిని సదా యూజ్ చేయండి. ऐसे नहीं संभाल के रखो। అలా ఏమీ కాదు, జాగ్రత్త పరిచి పెట్టుకోండి.
दिमाग में है चाबी, మైండ్లో ఉంది తాళం చెవి, लेकिन समय पर यूज भी करो। కానీ సమయానికి యూజ్ కూడా చేయండి. समय बीत जाता है ना, సమయం గడిచిపోతుంది కదా, फिर क्या कहते हैं? మళ్ళీ ఏమంటారు? करना तो ऐसे था, చెయ్యడం అయితే అలా చెయ్యాలి. था करते रहते हैं, థా అంటూ ఉంటారు. तो अभी था नहीं करना, అయితే ఇప్పుడు థా అనొద్దు, समय पर करके दिखाना। సమయానికి చేసి చూపించండి. तो आपका जोन नंबर 1 जोन हो जाएगा। అప్పుడు మీ యొక్క జోన్ నెంబర్ 1 జోన్గా అయిపోతుంది. सभी का लक्ष्य अच्छा है, అందరి లక్ష్యం మంచిగా ఉంది, नंबर 1 होना है, నెంబర్ 1గా అవ్వాలి. ये लक्ष्य है ना, ఈ లక్ష్యం ఉంది కదా, यही लक्ष्य है ना, ఇదే లక్ష్యం ఉంది కదా, कि जो भी नंबर मिले वो ठीक। లేక ఏ నెంబర్ లభించినా కూడా పర్వాలేదా? बाप दादा को भी हर जोन प्यारी थी प्यारा है, బాబ్దాదాకి కూడా ప్రతి జోన్ ప్రియాతి ప్రియమైనది. क्योंकि हर जोन में कोई न कोई विशेषता है। ఎందుకంటే ప్రతి జోన్లోని ఏదో ఒకటి విశేషత అనేది ఉంది. लेकिन अभी प्रत्यक्ष नहीं किया है, కానీ ఇప్పుడు ప్రత్యక్షం చేయలేదు, खास विशेषता को प्रत्यक्ष नहीं किया है। ముఖ్యమైన విశేషతని ప్రత్యక్షం చేయలేదు. होना तो है ही, అవ్వడం అయితే అవ్వాల్సిందే, हुआ ही पड़ा है, అయ్యే ఉంది. सिर्फ रिपीट करो కేవలం రిపీట్ చేయండి. तो सभी खुश हैं। అయితే అందరూ ఖుషీగా ఉన్నారా? कभी खुशी तो नहीं गवाते हो। ఎప్పుడు ఖుషీనైతే పోగొట్టుకోరు కదా. अगर खुशी गई ఒకవేళ ఖుషీ వెళ్ళిందంటే तो जीवन गया। అప్పుడు జీవనం వెళ్ళిపోయింది. नीरस जीवन में कोई मजा नहीं होता है। నీరస జీవనంలోని మజా అనేది ఏమీ ఉండదు. तो अच्छा है कोई कमाल करके दिखाओ। అయితే మంచిది, ఏదో ఒక అద్భుతాన్ని చేసి చూపించండి. अभी बाप दादा ने सभी जोन को कहा है ఇప్పుడు బాబ్దాదా ప్రతి జోనికి అన్నారు, कि कोई नवीनता करके दिखाओ। ఏదో ఒక నవీనతని చేసి చూపించండి. अभी नवीनता नहीं दिखाई है। ఇప్పుడు నవీనతని చూపించలేదు. ये बड़े प्रोग्राम करना, ये वर्गीकरण के प्रोग्राम करना, ఈ పెద్ద ప్రోగ్రాముల్ని చేయటం, ఈ వర్గీకరణల యొక్క ప్రోగ్రాముల్ని చేయటం, ये तो हो रहे हैं, ఇదైతే అవుతున్నాయి, होते रहेंगे। అవుతూ ఉంటాయి. अभी कोई नवीनता दिखाओ। ఇప్పుడు ఏదో నవీనతని చేసి చూపించండి. उस नवीनता में देखें कौन सा जोन आगे जाता है। ఆ నవీనతలోని చూడాలి ఏ జోన్ ముందుకు వెళ్తుందో. विदेश जावे या देश जावे, విదేశం వెళ్తుందా లేక దేశం వెళ్తుందో. उस आगे जाने में सब कॉपी कर सके, ఆ ముందుకు వెళ్ళడంలో అందరూ కాపీ చేసే విధంగా ऐसी नवीनता हो। అటువంటి నవీనత అవ్వాలి. देखेंगे कौन करता है, చూస్తాము ఎవరు చేస్తారు. और करना तो है ही। మరియు చేయడం అయితే చేయాల్సిందే. अच्छा, మంచిది, बहुत अच्छा चांस लिया। చాలా మంచి ఛాన్స్ని తీసుకోవటం జరిగింది. बाप दादा कहते हैं जो चांस लेते हैं బాబ్దాదా అంటారు, ఎవరైతే ఛాన్స్ని తీసుకుంటారో हर विशेषता में वो चांसलर बन जाते हैं। ప్రతి విశేషతలోని వారు ఛాన్సలర్గా అయిపోతారు. यज्ञ सेवा का पुण्य जमा किया, बहुत बड़ा पुण्य जमा किया। యజ్ఞ సేవ యొక్క పుణ్యాన్ని కూడా చాలా జమ చేసుకున్నారు, చాలా పుణ్యాన్ని జమ చేసుకున్నారు. क्योंकि यहाँ वायुमंडल और बेफिक्री की मदद है। ఎందుకంటే ఇక్కడ వాయుమండలం మరియు చింత లేనిటటువంటి వాయుమండలం ఉంది. कोई जिम्मेवारी का फिक्र नहीं है। ఏ బాధ్యత యొక్క చింత కూడా లేదు. जो ड्यूटी मिली है वो ड्यूटी ही करनी है बस। ఏ డ్యూటీ అయితే లభించిందో అదే డ్యూటీని చెయ్యాలి, ఇంకంతే. तो कमाई जमा की, అయితే సంపాదనని జమ చేసుకున్నారు. दोनों जोन ने कमाई जमा की। 2 జోన్లు సంపాదనని జమ చేసుకున్నారు.
बहुत कमाई जमा की, చాలా సంపాదన జమ చేసుకున్నారు. थोड़ी नहीं की, కొద్దిగా చేసుకోలేదు. बहुत अच्छा। చాలా మంచిది. 17 मार्च 2007 की अव्यक्तवाणी का 5वां पेज। 17 మార్చి 2007ది 5వ పేజ్. 96 देशों से 900 विदेशी भाई बहने आए। 96 దేశాల నుండి 900 మంది విదేశీ సోదర సోదరీలు వచ్చారు. विदेश वाली संख्या बढ़ाने में अच्छा रिकॉर्ड दिखाई रही। విదేశీ వారు సంఖ్యను పెంచడంలోని మంచి రికార్డుని చూపిస్తున్నారు. एक तरफ संख्या बढ़ा रहे हैं ఒకవైపు సంఖ్యని పెంచుతున్నారు, और दूसरी तरफ इस एरिया को संपन्न बनाने का भी उमंग अच्छा है। మరియు రెండో వైపు ఆ ఏరియాని సంపన్నంగా తయారు చేయటం కూడా మంచిగా ఉంది. बाप दादा ने सुना బాబ్దాదా విన్నారు कि मेजॉरिटी सभी तरफ अभी 1-2 का उमंग, ఏమనంటే మెజారిటీ అన్ని వైపులా ఒకరి మరొకరి ఉమంగం देखने में आ रहा है చూడడానికి కనిపిస్తుంది. कि हर एक अपने एरिया को चेक करके संदेश देने का प्रोग्राम बनाए रहे हैं। ఏమనంటే ప్రతి ఒక్కరూ తమ ఏరియాని చెక్ చేసి సందేశాన్ని ఇచ్చేటటువంటి ప్రోగ్రామ్ని చేస్తున్నారు. भिन्न भिन्न विधि से कर रहे हैं, భిన్న భిన్నమైన ప్రకారాలుగా విధులతో చేస్తున్నారు. लेकिन जो भी कर रहे हो కానీ ఏదైతే చేస్తున్నారో वो अच्छा कर रहे हैं। అది మంచిగా చేస్తున్నారు. उलहना उतार रहे हो अपना, కంప్లైంట్లని తమవి దించుతున్నారు. ये उमंग उत्साह स्वयं को भी उड़ाता है ఈ ఉమంగ ఉత్సాహం స్వయాన్ని కూడా ఎగరవేస్తుంది और औरों को भी खुशी की लहर में लाता है। మరియు వేరే వారిని కూడా ఖుషి యొక్క అలల్లోకి తీసుకొని వస్తుంది. दुखी आत्माओं को जैसे कोई डूबे हुए को पत्ते का भी सहारा मिल जाता है, ఏ విధంగా అయితే మునిగి ఉన్న ఆత్మలకి ఒకవేళ ఆకు యొక్క సహాయం లభించేసినా కూడా, तिनके का सहारा मिल जाता है, గడ్డి పరక యొక్క సహాయం లభించేసిన ऐसी दुखी आत्माओं को सहारा मिल जाता है। అటువంటి దుఃఖీ ఆత్మలకి హెల్ప్ అనేది లభిస్తుంది, సహాయం లభిస్తుంది. उनके मन से जो दुआएं निकलती है వారి మనసుతో ఏదైతే ఆశీర్వాదం వెలువడుతుందో वो आपके पुण्य के खाते में जमा हो जाती है। అది మీ యొక్క పుణ్య ఖాతాలోని జమ అయిపోతుంది. तो ये गुह्य हिसाब है। అయితే ఇది గుహ్యమైన లెక్క అయ్యింది. जितनों को जो प्राप्ति होती है आपके खाते में जमा हो जाती है। ఎంతమందికి అయితే ప్రాప్తి అవుతుందో అది మీ ఖాతాలో జమ అయిపోతుంది. बाकी अच्छा अच्छा मीटिंग का समाचार सुना, మిగతా మంచి మంచి మీటింగ్ యొక్క సమాచారాన్ని వినడం జరిగింది. अच्छा टेंशन दे रहे हैं, మంచిగా అటెన్షన్ని పెడుతున్నారు. अपनी अवस्था को తమ అవస్థని ऊंचा उठाने का चांस ले रहे हैं ఉన్నతంగా ఎత్తేటటువంటి ఛాన్స్ని తీసుకుంటున్నారు. और सेवा के प्रोग्राम में भी अच्छा भविष्य प्रोग्राम बनाए देते हैं। మరియు సేవ యొక్క ప్రోగ్రాంలోని కూడా మంచిగా భవిష్యం యొక్క ప్రోగ్రామ్ని తయారు చేసుకుంటున్నారు. एक उमंग अच्छा है ఒక ఉమంగం మంచిగా ఉంది. कि जो स्नेही सहयोगी है ఎవరైతే స్నేహి సహయోగిలు ఉన్నారో उनको और सहयोगी बनाने में समीप लाए। వారిని ఇంకా సహజయోగిలుగా తయారు చేయడంలోని సమీపంగా తీసుకొని రావాలి. ये भारत वाले भी करते हैं, ఇది భారత్ వారు కూడా చేస్తారు, लेकिन फॉरेन वाले भी अच्छा कर रहे हैं। కానీ ఫారెన్ వారు కూడా మంచిగా చేస్తున్నారు. अभी सभी मेजॉरिटी जहाँ जहाँ सेवा करते हो, ఇప్పుడు మెజారిటీ ఎక్కడెక్కడైతే సేవను చేస్తున్నారో चाहे वीआईपी भी है అది విఐపి అయినా चाहे साधारण है, लेकिन అది సాధారణమైనా కానీ समझते हैं అర్థం చేసుకుంటారు. कि यहाँ कुछ मिलता है, ఏమనంటే ఇక్కడ ఏదో లభిస్తుంది, कुछ नवीनता है। ఏదో నవీనత అనేది ఉంది. अभी ये वायुमंडल पहले से काफी चेंज हो गया। ఇప్పుడు ఈ వాయుమండలం మొదటి కంటే చాలా ఇంకా చేంజ్ అయ్యింది. पहले कितना मुश्किल से बुलाते हो, మొదటి ఎంత కష్టంతో పిలిచేవారు,
मुश्किल से आते थे। కష్టంతో వచ్చేవారు. अभी तो वो खुद कहते हैं कि हमको चांस लेने दो। ఇప్పుడు వారు స్వయం అంటారు, మాకు ఛాన్స్ని తీసుకునివ్వండి. तो फर्क हो गया ना। అయితే తేడా అయిపోయింది కదా. तो विदेश की सेवा पर भी बाप दादा बहुत खुश है। అయితే విదేశం యొక్క సేవతోని కూడా బాప్దాదా చాలా సంతోషంగా ఉన్నారు. लेकिन स्व की सेवा में क्या सुनाया? కానీ స్వ యొక్క సేవలో ఏం వినిపించడం జరిగింది? तीव्र पुरुषार्थी। తీవ్ర పురుషార్థి. पुरुषार्थी सभी हैं, పురుషార్థి అందరూ అయ్యారు. लेकिन अभी तीव्र पुरुषार्थी बनना है। కానీ ఇప్పుడు అందరూ తీవ్ర పురుషార్థీలుగా అవ్వాలి. जो सोचा ఏదైతే ఆలోచించారో वो किया। అది చేశారు. बाप ने कहा और बच्चों ने किया। తండ్రి చెప్పారు మరియు పిల్లలు చేశారు. यही आपके जगदम्बा की युक्ति थी। ఇదే మీ యొక్క జగదంబది యుక్తి అయ్యింది. नंबर 1 हो गई। నెంబర్ 1 అయిపోయింది. चेक करो रात को। రాత్రి చెక్ చేసుకోండి. चलते फिरते भी जो बाप ने कहा वो करना है। నడుస్తూ తిరుగుతూ కూడా తండ్రి ఏదైతే చేశారో అది చెయ్యాలి. चलना है, सोचना है। నడవాలి, ఆలోచించాలి. वो किया। అది చేశారు. जो बाप ने कहा वो करना ही है। తండ్రి ఏదైతే చెప్పారో అది చెయ్యాల్సిందే. बाकी वृद्धि भी है और अटेंशन भी। మిగతా వృద్ధి కూడా ఉంది మరియు అటెన్షన్ కూడా ఉంది. प्रोग्राम भी अच्छे बनाए हैं। ప్రోగ్రామ్స్ కూడా మంచిగా తయారు చేశారు. अच्छा, మంచిది. डबल मुबारक। డబల్ శుభాకాంక్షలు. भिन्न भिन्न वर्ग वाले भी आए हैं। భిన్న భిన్నమైన వర్గాలు వారు కూడా వచ్చారు. बाप दादा को मालूम है బాప్దాదాకి తెలుసు अपनी मीटिंग्स कर रहे हैं। తమ మీటింగ్స్ ని చేస్తున్నారు. जो भी वर्ग वाले आए हैं प्लान तो बहुत अच्छा बनाए गए। ఎవరైతే వర్గం వారు వచ్చారో ప్లాన్లు అయితే మంచిగా చేస్తున్నారు. अभी सिर्फ एडिशन ये करो కేవలం ఇప్పుడు ఎడిషన్ ని ఏం చెయ్యాలంటే कि जब भी मीटिंग करते हैं तो हमेशा स्व और सेवा का बैलेंस रख करके एक दो को सेवा के उमंग भी में लाओ। ఏమనంటే ఎప్పుడైతే మీటింగ్ని చేస్తారో అప్పుడు స్వ మరియు సేవ యొక్క బ్యాలెన్స్ని పెట్టుకొని ఒకరికి మరొకరు సేవ యొక్క ఉమంగంలోకి తీసుకొని రండి. उमंग दिलाओ, ఉమంగాన్ని తెప్పించండి. लेकिन साथ में स्व का उमंग उल्लास भी हो। కానీ తోడులోని స్వ యొక్క ఉమంగ ఉత్సాహం కూడా ఉండాలి. बैलेंस रखो బ్యాలెన్స్ని పెట్టుకోండి. तो डबल करने से डबल ब्लेसिंग मिलेगी। అయితే డబల్ చేసినట్లయితే డబల్ బ్లెస్సింగ్స్ అనేవి లభిస్తాయి, ఆశీర్వాదాలు లభిస్తాయి. ये ऑटोमेटिक ब्लेसिंग मिलती है। ఇది ఆటోమేటిక్గా బ్లెస్సింగ్స్ అనేవి లభిస్తాయి. ब्लेसिंग देनी नहीं पड़ती है, ऑटोमेटिक मिलती है। బ్లెస్సింగ్ అనేది ఇవ్వాల్సి ఉండదు, ఆటోమేటిక్గా లభిస్తుంది. बाप दादा ने देखा है, బాప్దాదా చూశారు, स्व उन्नति का भी समाचार भेजा है। స్వ ఉన్నతి యొక్క సమాచారాన్ని కూడా పంపించడం చేశారు. उन्होंने कहा इस पार्क मीटिंग का समाचार रमेश भाई ने लिखकर संदेशी द्वारा बाप दादा के पास भेजा। ఎవరో అన్నారు, ఈసారి మీటింగ్ది సమాచారాన్ని ఎవరో అన్నారు, ఈ స్పార్క్ మీటింగ్ యొక్క సమాచారాన్ని రమేష్ అన్నయ్య వ్రాసి సందేశీ ద్వారా బాప్దాదా దగ్గరికి పంపించడం చేశారు. रमेश जो कर रहा है ना, రమేష్ ఏదైతే చేస్తున్నారు కదా, स्व उन्नति का भी लिखा है, స్వ ఉన్నతి కూడా వ్రాసారు. उसको बार बार अटेंशन दिलाओ। దానిని మాటి మాటికి అటెన్షన్ని తెప్పించండి. सेवा में प्रैक्टिकल कर लेते हो ना, సేవలోని ప్రాక్టికల్గా చేయటం చేస్తారు కదా, ऐसे स्व उन्नति में प्रैक्टिकल किया అదే విధంగా స్వ ఉన్నతిలోని ప్రాక్టికల్గా చేశారు या नहीं किया, లేక చెయ్యలేదు, उसका भी चार्ट रखो। దానిది కూడా చార్ట్ని పెట్టుకోండి. बाकी समाचार मिला था, మిగతా అది సమాచారం లభించింది, सोचा अच्छा है। ఆలోచించడం మంచిగా చేశారు.
जिन्होंने भी मीटिंग की है बाप दादा को समाचार मिला। ఎవరైతే మీటింగ్ని చేశారో బాబ్దాదాకి సమాచారం లభించింది. अभी तक बाप दादा को एक बात का वर्ग वालों ने रिस्पॉन्ड नहीं दिया है। ఇప్పటి వరకు బాబ్దాదాకి ఒక్క వర్గం వారు రెస్పాండ్ ఇవ్వలేదు. याद है స్మృతి ఉందా? कौन सा रिस्पॉन्ड नहीं दिया? ఏం రెస్పాండ్ ఇవ్వలేదు? बाप दादा चाहते हैं బాబ్దాదా కోరుకుంటారు हर एक वर्ग का एक एक विशेष स्नेही भी हो। ఒక్కొక్క వర్గం వారిది ఒక్కొక్క విశేష స్నేహి అవ్వాలి, सहयोगी भी हो, సహయోగి కూడా అవ్వాలి, वीआईपी भी हो, माइक भी हो और విఐపి కూడా అవ్వాలి, మైక్ కూడా అవ్వాలి, మరియు सहज योग के टेस्ट वाला भी हो। సహజీ యోగి యొక్క టెస్ట్ వారు కూడా అవ్వాలి. ऐसा हर वर्ग का एक एक ग्रुप ఆ విధంగా ప్రతి వర్గం యొక్క ఒక్కొక్క గ్రూప్ बाप के आगे आवे। తండ్రి ఎదురుగా రావాలి. सभी वर्ग का, ప్రతి వర్గం వారి యొక్క एक वर्ग का नहीं। ఒక్క వర్గం వారిది కాదు. कभी कोई आईपी आते हैं, ఒక్కొక్కసారి ఏదో విఐపి వస్తారు, वीआईपी आते हैं, वो वेलकम। విఐపి ఎవరైతే వస్తారో వారికి వెల్కమ్. लेकिन बाप दादा एक ही समय पर हर वर्ग के కానీ బాబ్దాదా ఒకే సమయంలోని ప్రతి వర్గం వారి ऐसे क्वालिफिकेशन वाले ग्रुप को देखना चाहते। అటువంటి క్వాలిఫికేషన్ యొక్క గ్రూప్ని చూడాలని అనుకుంటున్నారు. आईपीएस का ग्रुप आता है, ఐపీసీ యొక్క గ్రూప్ వస్తుంది, लेकिन वर्गीकरण का एक विशेष माइक हो। కానీ వర్గీకరణం యొక్క ఒక విశేషమైన మైక్ ఉండాలి. आप सकाश बनो, మీరు సకాష్గా అవ్వండి और वो स्पीकर बने। మరియు వారు స్పీకర్గా తయారవ్వాలి. आप माइक बनो और वो माइक बने। మీరు మైట్గా అవ్వాలి, వారు మైక్గా అవ్వాలి. तो ये अभी करके दिखाना। అయితే ఇప్పుడు దీనిని చేసి చూపించండి. फॉरेन वाले तो प्रोग्राम करते हैं, ఫారెన్ వారైతే ప్రోగ్రామ్ని చేస్తారు, इसमें आ जाते हैं, దీనిలోకి వచ్చేస్తారు, कॉल ऑफ टाइम भी करते हैं, కాల్ ఆఫ్ టైం కూడా చేస్తారు, उसमें भी आईपी आ जाते हैं। దానిలోని కూడా విఐపి వచ్చేస్తారు. ये वर्गीकरण के रूप में माइक लाना। ఇది వర్గీకరణ రూపంలోని మైక్ని తీసుకొని రండి. ध्यान रखना, ధ్యాసని పెట్టండి. उन्होंने कहा ऐसे हर वर्ग के लोग भारत में तैयार हैं, बाप दादा से मिलने की डेट दे। ఎవరో అన్నారు, అటువంటి ప్రతి వర్గం వారు ప్రజలు భారత్లో తయారుగా ఉన్నారు, बाप दादा से मिलने की डेट दे। బాబ్దాదాతో కలిసేటటువంటి డేట్ని अभी सभी वर्गों से एक एक माइक हो। ఇప్పుడు ప్రతి వర్గం నుండి ఒక్కొక్క మైక్ని ఇవ్వండి. ऐसा ग्रुप लाओ, అటువంటి గ్రూప్ని తీసుకొని రండి. उसके लिए దానికోసం टाइम देंगे। టైంని ఇవ్వడం జరుగుతుంది. अच्छा, మంచిది. सभी ने संकल्प किया, అందరూ సంకల్పాన్ని చేశారు. तीव्र पुरुषार्थ करके नंबर 1 बनना ही है। తీవ్ర పురుషార్థముని చేసి నెంబర్ 1గా అవ్వాల్సిందే. या చేశారా? हाथ उठाओ। చేతులను ఎత్తండి. अच्छा, మంచిది. अभी टीचर्स हाथ उठाए रही है। ఇప్పుడు టీచర్స్ చేతులను ఎత్తుతున్నారు. पहली लाइन तो है ना? మొదటి లైన్ అయితే ఉంది కదా. अच्छा है। మంచిది. बाप दादा ने ये भी डायरेक्शन दिया कि सारे दिन में बीच बीच में బాబ్దాదా ఇది కూడా డైరెక్షన్ ఇచ్చారు, మొత్తం రోజంతటిలోని మధ్య మధ్యలోని 5 मिनट भी मिले 5 నిమిషాలు లభించిన उसमें मन की एक्सरसाइज करो। దానిలోని మనసుది ఎక్సర్సైజ్ని చెయ్యండి. क्योंकि आजकल का जमाना एक्सरसाइज का है। ఎందుకంటే ఈ రోజుల్లోని జమానా ఎందుకంటే ఈ రోజుల్లో సమయం ఎక్సర్సైజ్ అయ్యింది.
तो 5 मिनट में मन की एक्सरसाइज परम धाम, అయితే 5 నిమిషాల్లోని ఎక్సర్సైజ్ పరంధామం में लेकर चली जाएगी। తీసుకుని వెళ్ళిపోతుంది. सूक्ष्म वतन में फरिश्ते का याद करो, సూక్ష్మవతనంలోని ఫరిస్తా యొక్క స్మృతిని చెయ్యండి. फिर पूज्य रूप में మళ్ళీ పూజ్య రూపంలోని अपने को याद करो, స్వయాన్ని స్మృతి చెయ్యండి. फिर ब्राह्मण रूप में याद करो, మళ్ళీ బ్రాహ్మణ రూపంలోని స్మృతిని చెయ్యండి. फिर देवता रूप में याद करो। మళ్ళీ దేవతా రూపంలోని స్మృతి చెయ్యండి. 17 मार्च 2007 की अमृतवाणी का 6वां पेज। 17 మార్చ్ 2007ది 6వ పేజ్. कितने हुए? ఎన్నయ్యాయి? 5 मिनट हुए ना, 5 నిమిషాలు అయ్యాయి కదా. तो 5 मिनट में అయితే 5 నిమిషాలలోని 5 एक्सरसाइज करो 5 ఎక్సర్సైజులను చెయ్యండి. और सारे दिन में चलते फिरते ये कर सकते हो। మరియు మొత్తం రోజంతటిలోని నడుస్తూ తిరుగుతూ ఇది చెయ్యగలుగుతారు. इसके लिए कोई अलग से मैदान नहीं चाहिए, దీనికోసం వేరుగా మైదానం ఏమీ అక్కర్లేదు. दौड़ नहीं लगानी है, పరుగు తీయవలసిన అవసరం లేదు. न कुर्सी चाहिए, न सीट चाहिए, न मशीन चाहिए। కుర్చీ కూడా వద్దు, సీట్ కూడా వద్దు, మషిన్ కూడా వద్దు. जैसे और एक्सरसाइज शरीर की आवश्यक है, ఏ విధంగానైతే వేరే ఎక్సర్సైజులు శరీరానికి అవసరమో वो भले करो, అది భలే చేయండి. उसके लिए मना नहीं है, దానికోసం నిషేధమేమీ లేదు. लेकिन ये मन की ड्रिल, కానీ ఈ మనసుది డ్రిల్, मन की एक्सरसाइज మనసుది ఎక్సర్సైజ్ मन को सदा खुश रखेगी, మనసుని సదా ఖుషీగా పెడుతుంది. उमंग उत्साह में रखेगी ఉమంగ ఉత్సాహంలోని పెడుతుంది. और उड़ती कला का अनुभव कराएगी। మరియు ఎగిరే కళ అనుభవాన్ని చేయిస్తుంది. तो अभी अभी ये ड्रिल सभी शुरू करो, అయితే ఇప్పుడిప్పుడే ఈ డ్రిల్ని అందరూ ప్రారంభం చేయండి. परम धाम से लेकर देवता तक। పరంధామం నుండి తీసుకొని దేవత వరకు. अच्छा, మంచిది. चारों ओर के सदा अपने वृत्ति से रूहानी शक्तिशाली वायुमंडल बनाने वाले, నలువైపులా తమ ఆత్మిక శక్తితోని ఆత్మిక వాతావరణాన్ని తయారు చేసేటటువంటి వారు तीव्र पुरुषार्थी बच्चों को తీవ్ర పురుషార్థి పిల్లలకి सदा अपने स्थान और स्थिति को शक्तिशाली वाइब्रेशन में अनुभव कराने वाले, సదా తమ స్థానం మరియు స్థితిని सदा अपने स्थान और स्थिति को शक्तिशाली वाइब्रेशन में अनुभव कराने वाले, సదా తమ స్థానం మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లో అనుభవాన్ని చేయించే వారికి दृढ़ संकल्प वाले श्रेष्ठ आत्माओं को దృఢ సంకల్పం కలిగినటువంటి శ్రేష్ఠ ఆత్మలకి सदा दुआएं देना, दुआएं लेने वाले रहमदिल आत्माओं को సదా ఆశీర్వాదాలనిచ్చి ఆశీర్వాదాలను తీసుకునేటటువంటి దయాహృదయులైన ఆత్మలకి सदा अपने आप को उड़ती कला का अनुभव कराने वाले, సదా తమని తాము ఎగిరే కళలోని అనుభవం చేసుకునేటటువంటి ఆత్మలకి डबल लाइट आत्माओं को बाप दादा का याद करो नमस्ते। డబల్ లైట్ ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. दादियों से దాదీలతో दादियों से దాదీలతో आप लोगों का संगठन सभी को सकाश देता है। మీ యొక్క సంఘటన అందరికీ ప్రకాశాన్ని ఇస్తుంది. सकाश देता है ना, ప్రకాశాన్ని ఇస్తుంది కదా.
क्योंकि फिर भी अनुभवी हो ना, ఎందుకంటే అయినా అనుభవీలయ్యారు కదా. तो अनुभवी का प्रभाव ज्यादा पड़ता है. అయితే అనుభవి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది. आज से आप आत्माओं में ఆది నుండి ఆత్మలైన మీలోని बाप और माँ ने अनुभवी मूर्त बनने का संस्कार डाल दिए. తండ్రి మరియు అమ్మ అనుభవమూర్తిగా అయ్యేటటువంటి సంస్కారాన్ని వేయడం చేశారు. डाला है ना. వేశారు కదా. बाप दादा भी खुश होते हैं. బాప్దాదా కూడా సంతోషిస్తారు. अच्छा है, మంచిది, ठीक है. సరేనా. कैसी भी तबीयत है, ఎలాంటి ఆరోగ్యం ఉన్నా కూడా, लेकिन यज्ञ का श्रृंगार हो. కానీ యజ్ఞం యొక్క అలంకారణ అయ్యారు. चाहे भाग दौड़ नहीं भी कर सकते हैं, అది పరుగునైతే తీయలేకపోయినా కూడా, लेकिन आप लोगों को देख करके भी, కానీ మిమ్మల్ని చూసి కూడా, आप लोगों की हाजिरी भी सभी को మీ యొక్క హాజరీ కూడా అందరికీ बल में ला देती है. బలంలోకి తీసుకొని వచ్చేస్తారు. आदि रतन होना, ఆది రత్నాలు అయ్యారు కదా. तो आदि के संस्कार पावरफुल. అయితే ఆది యొక్క సంస్కారాలు పవర్ఫుల్. आदि की भट्टी सभी याद करते हैं ना. ఆది యొక్క భట్టిని అందరూ స్మృతి చేయటం జరుగుతుంది కదా. वो साकार की पालना सभी याद करते हैं. ఆ సాకారుడి యొక్క పాలన అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. अच्छा, మంచిది. मोहिनी बहन ने दादी जी की याद बाप दादा को दी. మోహినీబేన్ దాదీజీ యొక్క ప్రియ స్మృతుల్ని బాప్దాదాకి తెలిపారు. बाप दादा भी बहुत बहुत याद दे रहे हैं. బాప్దాదా కూడా చాలా చాలా స్మృతిని ఇస్తున్నారు. बाप को सिर्फ याद नहीं है, తండ్రికి కేవలం స్మృతే కాదు, सभी की याद है. అందరిది స్మృతి ఉంది. बाप की भी याद करते हैं. తండ్రిది కూడా యాద్ చేస్తారు. इसलिए जैसे ब्रह्मा बाप అందువలనే ఏ విధంగానైతే బ్రహ్మ తండ్రి एक एग्जाम्पल था, ఒక ఎగ్జాంపుల్గా ఉండేవారు, वैसे दादी भी एक एग्जाम्पल है. అదే విధంగా దాది కూడా ఒక ఎగ్జాంపుల్. अचानक के पाठ को कितना सहज कर दिया. అకస్మాత్ యొక్క పాటుని ఎంత సహజంగా చేసేయటం జరిగింది. ब्रह्मा बाप ने यज्ञ को रचा, బ్రహ్మ తండ్రి యజ్ఞాన్ని రచించారు. लेकिन दादी ने ब्रह्मा बाप से भी ज्यादा समय यज्ञ संभाला. కానీ దాది బ్రహ్మ తండ్రి కంటే కూడా ఇంకా ఎక్కువగా యజ్ఞాన్ని సంభాళించడం చేశారు. इसीलिए सभी के दिल में दादी की याद है. అందువలనే అందరి హృదయంలోని దాది స్మృతి ఉంది. क्योंकि उनके गुण, ఎందుకంటే ఆమె గుణాలు, उसका चेहरा, ఆమె ముఖం, उसकी चलन विशेष रही. ఆమె యొక్క చలనం విశేషంగా ఉంది. इसलिए सबके दिल में विशेष याद है ही. అందువలనే అందరి హృదయంలో విశేషమైన స్మృతి ఉండనే ఉంది. अभी योग किया ना सभी ने, ఇప్పుడు యోగం చేశారు కదా అందరూ. ये प्यार की निशानी है. ఇది ప్రేమ యొక్క చిహ్నం. अभी और भी जोर से योग करो. ఇంకా ఇప్పుడు ఇంకా వేగంగా యోగాన్ని చేయండి. जो दादी मधुबन में पहुंच जाएगी, ఏదైతే దాది మధువనంలోకి చేరుకుంటారు, जैसे वो ऑक्सीजन देते हैं ना, ఏ విధంగానైతే ఆ ఆక్సిజన్ ఇవ్వడం చేస్తారు కదా, वेंटिलेटर से देते हैं, వెంటిలేటర్స్తోని ఇస్తారు. तो साइंस की पावर से आपकी साइलेंस पावर कम थोड़ी है. అయితే సైన్స్ యొక్క పవర్ కంటే మీ యొక్క సైలెన్స్ పవర్ అనేది తక్కువ ఏంటి? और योग लगाओ, ఇంకా యోగాన్ని చెయ్యండి. पावरफुल योग. పవర్ఫుల్ యోగం. देखो, చూడండి, आपके योग से डॉक्टर्स को टचिंग हुई. మీ యొక్క యోగంతోని డాక్టర్స్కి టచింగ్ అయ్యింది.
कोई तो विधि चेंज की ना, ఏదో విధి చేంజ్ చేయటం జరిగింది కదా, अभी धीरे धीरे कर रहे हैं। ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా చేస్తున్నారు. आप सभी के दृढ़ संकल्प से विधि भी निकल आएगी। మీ యొక్క అందరి దృఢ సంకల్పంతోని విధి కూడా వస్తుంది. ठीक है ना? సరే కదా, और योग लगाओ। ఇంకా యోగాన్ని చెయ్యండి. किसके साथ? ఎవరితోని? हैं? दादी బాబ్ దాదాతోని అని స్టూడెంట్ అన్నారు. के साथ। దాదీతోని. लेकिन ये किनको कह रहे हैं? కానీ ఇది ఎవరికి అంటున్నారు? हैं? ఎవరితో అంటున్నారు? స్టూడెంట్ ఏదో అన్నారు దాదీతో అని. और योग लगाओ, योग को कम नहीं करना। ఇంకా యోగాన్ని చెయ్యి, యోగాన్ని తగ్గించొద్దు. अच्छा, మంచిది. जो भी सेवादारी है, ఎంతమంది అయితే సేవాధారీలు ఉన్నారో, किसके सेवादारी? ఎవరి సేవాధారి? दादी के सेवादारी। దాది యొక్క సేవాధారి. मुन्नी है, योगिनी है, మున్ని ఉంది, యోగిని, गुप्ता है, గుప్తాజీ ఉన్నారు, कुमारियां भी हैं। కుమారీలు కూడా ఉన్నారు. सभी दिल से सेवा कर रहे हैं। అందరూ హృదయంతో సేవని చేస్తున్నారు. बाप दादा आपके दिल की मेहनत देख करके खुश है। బాప్దాదా మీ హృదయం యొక్క కష్టాన్ని చూసి సంతోషిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. और आपकी मेहनत अवश्य रूप लेकर दिखाएगी। మరియు మీ యొక్క కష్టం అనేది తప్పకుండా రూపాన్ని చూపిస్తుంది. उन्होंने कहा निर्भय भाई ने सबकी याद दी है। ఎవరో అన్నారు, నిర్వైర్ బాయి అందరికీ స్మృతిని చేయటం జరిగింది. सभी का मन यहाँ है, तन वहाँ है। అందరి మనసు ఇక్కడుంది, తను అక్కడుంది. उन्होंने कहा अभी सभी का एक ఎవరో అన్నారు, ఇప్పుడు అందరిది ही संकल्प है, दादी चले ఒక్కటే సంకల్పం అయ్యింది, దాది నడవాలి, फिरे। తిరగాలి. ये तो होना ही है। ఇదైతే అవ్వాల్సిందే. अच्छा है। మంచిది. ब्रजमोहन भाई से బ్రిజ్ మోహన్ అన్నయ్యతో, दिल्ली में कोई ऐसी नई इन्वेंशन करो ఢిల్లీలోని అటువంటి ఏదైనా కొత్త ఇన్వెన్షన్ని చెయ్యి. जो इन्वेंशन सब कर सके। ఆ ఇన్వెన్షన్ని అందరూ చేసే విధంగా, छोटे बड़े सब वो इन्वेंशन कर सके। చిన్నవారు పెద్దవారు అందరూ ఆ ఇన్వెన్షన్ని చేసే విధంగా. विदेश की मुख्य बहनों से విదేశం యొక్క ముఖ్యమైన సోదరీలతో. बहुत अच्छा है। చాలా మంచిది. विदेश को अनुभवी आत्माएं होने के कारण अच्छा आगे बढ़ा रहे हो। విదేశం యొక్క సిస్టర్స్ అనుభవీలైన కారణంగా మంచిగా సేవని చేస్తున్నారు. क्योंकि जो आप लोगों में बाप की डायरेक्ट पालना का बीज है, ఎందుకంటే మీలోని తండ్రి యొక్క డైరెక్ట్ బీజం ఏదైతే ఉందో वो बीज फल दे रहा है। ఆ బీజం ఫలాన్ని ఇస్తుంది. अभी सेवा की वृद्धि ఇప్పుడు సేవది వృద్ధి और उमंग उत्साह बढ़ रहा है। మరియు ఉమంగ ఉత్సాహం పెరుగుతుంది. पहले जो नाजुकपन में था, మొదట ఏదైతే నాజూకుగా ఉండేదో अभी नाजुकपन खत्म हो गया। ఇప్పుడు నాజుక్తనం అనేది సమాప్తైపోయింది. कल्चर भी खत्म हो गया है। కల్చర్ కూడా సమాప్తైపోయింది. क्योंकि आप लोगों को देखकर एग्जाम्पल है ना, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఎగ్జాంపుల్ ఉంది కదా. तो आप लोगों के एग्जाम्पल को देखकर అయితే మీ యొక్క ఎగ్జాంపుల్ని చూసి अभी समझ गए हैं कि क्या करना है। ఇప్పుడు అర్థం చేసేసుకున్నారు ఏం చెయ్యాలో. बाकी प्लान बहुत अच्छा बनाया है। మిగతా ప్లాన్ చాలా మంచిగా తయారు చేశారు.
ये ग्रुप ग्रुप बना के जो उनके अनुसार ट्रेनिंग देते हैं ना, ఈ గ్రూపుల్ని తయారు చేసి జోన్ల అనుసారంగా ఏదైతే ట్రైనింగ్ని చేయటం ఇవ్వడం జరుగుతుంది కదా, वो बहुत अच्छा किया। అది చాలా మంచిగా చేశారు. टीचर्स भी रिफ्रेश టీచర్స్ కూడా రిఫ్రెష్, और आने वाले भी रिफ्रेश हो जाते। మరియు వచ్చేవారు కూడా రిఫ్రెష్ అయిపోతారు. जिस डिपार्टमेंट को जो चाहिए वो मिलता है, ఏ డిపార్ట్మెంట్కి ఏదైతే కావాలో అది లభిస్తుంది. ये अच्छा है। ఇది మంచిది. और अटेंशन दिलाना भी बहुत जरूरी है। మరియు అటెన్షన్ని తెప్పించడం కూడా తప్పనిసరి అయ్యింది. अच्छा किया है। మంచిగా చేశారు. यज्ञ में भी अटेंशन दिया, యజ్ఞంలో కూడా అటెన్షన్ ఇచ్చారు. ये भी बहुत अच्छा किया, ఇది కూడా చాలా మంచిగా చేశారు. क्योंकि यज्ञ के हैं ही, ఎందుకంటే యజ్ఞం వారు అవ్వనే అయ్యారు. सिर्फ सेवा के लिए बाहर गए, కేవలం సేవ కోసం బయటకు వెళ్ళారు. तो आप लोगों का जरा भी इशारा अच्छा होता है। అయితే మీది కొద్దిగా సంకేతం కూడా మంచిగా ఉంటుంది. इस बात में खराब नहीं मानो, ఈ విషయంలోని చెడుగా అనుకోవద్దు. अच्छा है। మంచిది. बाप दादा खुश है, బాప్దాదా సంతోషంగా ఉన్నారు. इतना टाइम भी देते हो ना, ఇంత టైంని కూడా ఇస్తారు కదా. अभी ऐसा एक दो के विचारों में समीप आओ, ఇప్పుడు ఆ విధంగా ఒకరి మరొకరి యొక్క విచారంలోని సమీపంగా రండి. जो सभी समझे कि ये सब एक हैं। ఏదైతే అందరూ అనుకోవాలి వీరందరూ ఒక్కటి అని. ये 6 नहीं है, వీరు ఆరుగురు కాదు, एक हैं। ఒక్కరయ్యారు. कौन से 6? ఏమి ఆరు? हैं? కార్తికేయునది అని స్టూడెంట్ అన్నారు. इतना विचारों के भी नजदीक एक दो के हो, అంత విచారంలోని కూడా ఒకరికి మరొకరు దగ్గరగా ఉండాలి. हो रहा है। అవుతూ ఉంది. बाप दादा देख रहे हैं, ये किया है, బాప్దాదా చూస్తున్నారు, వీరు చేశారు, और आगे भी करते रहेंगे। మరియు ముందు కూడా చేస్తూ ఉంటారు. ओ ఓం శాంతి.